ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. కూర్చుందాం అందరం కూడా. దేవుని సన్నిధి మనతో ఉంటుండగా మనమందరం ఈ మాట చెప్తాం, నోరులు విప్పి చెప్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఈ మాట ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మనము ఇది నేర్చుకోవాలి. 73వ కీర్తన 25వ వచనం. ఆమేన్. అందరూ నాతో చెప్పండి. కీర్తనల గ్రంథంలో 73వ కీర్తనలో 25వ వచనం. ఆకాశమందు, అందరం గట్టిగా చెప్దాం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు. ఆమేన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుడు నాకు తోడుండగా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సాత్విక్ సాహసం తీసుకురాప త్వరగా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అందుకొరకు పిల్లలు అవసరం మనకి. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న సంగతి ఏంటంటే, మనల్ని ఎవడో చంపట్లేదు. ఆమేన్. మనకు మనమే పొడుచుకొని వస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. జాన్, ఎవరు చంపుతున్నారు మనల్ని? ఎవరు బయట ఉండొద్దు. పాల్సన్, ఎవరు కూడా బయట ఉండొద్దు. చూసుకోండి ఒకసారి. దేవుని వాక్యము, సంఘం ఎప్పుడైతే మన మధ్యలో దేవుడు ఉన్నాడని నమ్మి భయపడుతుందో అప్పుడే దేవుని కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ సేవకుడు బోధిస్తున్నాడు అనుకోవద్దు. ఒకప్పుడు ఇక్కడ సేవకుడు ఒంటరిగా ఉండే, ఇప్పుడు పెక్కుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు తోడై ఉన్నాడు. ఒకప్పుడు యోసేపు పెంటలో ఉన్నాడు, గుంటలో పడేశారు, కానీ తర్వాత యోసేపు రాజు స్థానంలోనికి ఎదిగినాడు. ఆమేన్. మరి నీ జీవితంలో మార్పు ఉండాలొద్దా? ఉండాలంటే నువ్వు దేవునికి భయపడాలా. ఆమేన్. దేవుడే వాక్యం. పక్కలకు చెప్పండి, వాక్యమే దేవుడు అని చెప్పండి. కేవలం ఒక మనిషి, ఒక సర్పంచో, ఎమ్మెల్యేనో, ఎంపీయో, లేక ఒక పోలీస్ అధికారో, లేక గవర్నమెంట్ అధికారో వస్తే మనం ఎంతో ఆశతో వింటామా? వినమా? ఇంటి వెనకాల చెట్టు మందులకు వణికిరాదన్నట్టుగా మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపోలేదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపోలేదు. మరలా చెప్దాం అందరం కూడా, దేవుడు నీతో ఎప్పుడు ఉన్నాడని చెప్పండి పక్కలకి. ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ విల్ లవ్ యూ మాస్టర్. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. కనుక ఎవరు కూడా మరి ఈ దినము అశ్రద్ధ చేయకండి. సమయము సంకుచితంగా ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. కాలమును చూచినట్లయితే కాలం ఎట్లుందట? సంకుచితం. అంటే కొంచెమే ఉంది మనకు టైం. జెస్సీ, మనకెంత ఉంది టైం చెప్పండి? కొంచెం అంటే ఎంత? ఇంతే. ఆమేన్. మనము ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. నువ్వు గర్విస్తే దేవుడు గర్వించిన వాళ్ళతో ఏమంటున్నాడు? ఒరే నాయనా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా అంటున్నాడు. ఆమేన్. మీ చుట్టుపక్కల గమనించుకున్నాడు. చనిపోయిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్లారా? బ్రతుకున్నప్పుడు యుద్ధములు చేస్తారు, బ్రతుకున్నప్పుడు చీటు పోటు అల్లర్లు చేస్తారు. ఆమేన్. దేవుడు నాకు నేర్పిస్తున్న సంగతి, పరీక్షిస్తున్నాడు సేవకుని. ఆమేన్. మరి మన లోపల అవేం ఉండకుండా దేవుడు అన్ని, ఒరే నీ బ్రతికిట్లా ఉంది రాని చూపిస్తూ ఉంటాడు. సేవకుడైనా ఎవరైనా ఎవరి సిల్వకు వాళ్ళు బలి కావాల్సిందే. ఆమేన్. దేవుడు సిల్వ వేయబడక ముందు చెప్పిన మాట, నా సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నా సిల్వను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. కానీ సిల్వ వేయబడ్డ తర్వాత
పౌలు చెప్తున్న మాట ఏంది? నేను యేసు ప్రభువుతో కూడా సిలువ వేయబడ్డాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఇంకా పసిపిల్లల్లాగా బోర్డు పెట్టి చెప్పేంత ఉందా మనకి? పెట్టన్నా ఇప్పుడు? నేను చెప్పే మాట అర్థమవుతుందా? యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? దావీదు గారు యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే వాడు తన్ను తాను రిక్తుని చేసుకోవాలి. ఆమెన్. నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించాలా, తన సిలువనెత్తుకొని వెంబడించాలా. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడు చెప్పిండంటే ఆయన సిలువకు బలిగాక ముందు చెప్పిండు. ఆమెన్. సిలువనెత్తుకొని నడువండ్ర నాయన అంటే ఎవ్వరు కూడా ఆయనను వెంబడించలేని పరిస్థితిలో ఉన్నారు. భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? సేవ చేసినాడు. ఆమెన్. ఎన్ని సంవత్సరాలు? ఆయన ఎవరిని కూడా కనుగొనలేడు. ఆయన సిలువనెత్తుకొని నడిచే వాళ్ళని. అందుకొరకే ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది. అర్థమవుతుందా? సురేష్, సిలువనెత్తుకొని నడుస్తున్నావా? మరి ఎప్పుడు సిలువకేసి కొట్టబడతావు? ఇంకా నడిస్తే. పౌలు భక్తుడు అంటున్నాడు, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అంటూ. నేను క్రీస్తుతో కూడా సిలువ మోస్తున్నా అన్నాడా? వేయబడ్డాను అన్నాడా? చెప్పు సురేష్. ఇప్పుడు మనం మోసే అనుభవంలో ఉందామా? వేయబడిన అనుభవంలో ఉందామా? వేయబడిన అనుభవానికి రావడానికే దేవుడు మనకు కన్నులు తెరుస్తూ ఉన్నాడు. ఇంకా నేను సిలువ మోసుకుంటా దేవుని వెంబడిస్తా అంటే దేవుడు సిలువ మోయట్లే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిలువలో ప్రాణము పెట్టినాడు. ఇప్పుడు మనం కూడా సిలువ వేయబడిన వారముగా మన శరీరాలను ఏం చేయాలా? శరీర క్రియలను ఏం చేయాలా? సిలువకేయాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది చెప్తుంది. ఈ దినము శరీర క్రియ ఏంటంటే మనము దేవుని వాక్యం వస్తున్నప్పుడు అల్కగా తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటాం? అల్కగా తీసుకుంటాం. దయచేసి వినండి. ఈ లోకంలో మనల్ని చంపుతున్నది, మనల్ని పొడుస్తున్నది, మనల్ని నాశనం చేస్తుంది ఎవరో కాదు, మనమే. మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. చెప్పండి, పక్కలకు చెప్పండి, మనకు మనమే పాడు చేసుకుంటున్నామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనకు మనము పాడు చేసుకునేది గనక ఆపినట్లయితే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ఒక్క కుటుంబంగా కనిపిస్తాం. హల్లెలూయా. ఒక్క ముద్దగా కనిపిస్తాం. మీరు ఆలోచించి చూడండి. ఫస్ట్ హత్య ఎక్కడ జరిగింది బైబిల్లో? మొదటి హత్య ఎక్కడ జరిగింది? మొదటి హత్య ఎక్కడ జరిగింది? హేబేలును కయీను చంపేసినాడు. ఆమెన్. హేబేలును కయీను చంపేసిండని ఈజీగా చెప్తున్నాం, కానీ కయీను హేబేలుకి ఏమవుతాడు? సొంత కుటుంబం. ఆమెన్. బయటోడు చంపిండా? సొంత కుటుంబము. కయీన్ని ఎవరు చంపిర్రు? ఎవరు చంపలే. కానీ కయీను ఎవరిని చంపిండు? హేబేలుని చంపిండు. అన్న తమ్ముణ్ణి చంపితే ఏదో దొరుకుతుంది అనుకున్నాడు. దొరికిందా మరి? కొన్ని చంపితే నేను ఎదుగుతాను పైకి అనుకుంటే నీకు ఏమి దొరకదు, శాపము తప్ప. హల్లెలూయా. ఈ కయీను తమ్ముణ్ణి చంపితే దేవుడు కయీను యొక్క బలి అంగీకరించిండా? అంగీకరించిండా? మరి ఎందుకు చంపడం? నువ్వు నీ పక్కోని గురించి, పక్కోని జీవితాన్ని నీవు నాశనం చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? నిన్ను ముద్దు పెట్టుకుంటాడా? ఈరోజు సంఘాల్లో, మన కుటుంబాల్లో నీలో జరుగుతుంది అదే. నీకు నీవే పాడు చేసుకుంటున్నావు. దాన్ని నేను ఏ విధంగా చెప్తున్నానంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావని. హల్లెలూయా. ఎవరు కూడా మోసం చేసుకోవద్దు. దయచేసి వినండి. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలు, దేవుడు మీకు ఇచ్చిన సంఘాలు, మీకు ఇచ్చిన కాపరులు, మీకు ఇచ్చినటువంటి పిల్లలు, మీ సొంత జీవితము నాశనం కావడానికి కారణము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇక్కడ ఎవరన్నా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. సమస్య బయట నుండి రావట్లేదు, మన లోపల నుంచి వస్తుంది. అందుకే ఇవి అంత్య దినాలు. ఏం దినాలు ఇవి? గట్టిగా చెప్దాం. ఇవి అంత్య దినాలు.
ఇవి చాలా చాలా పెరియలియస్ టైమ్స్, అంటే భయంకరమైన దినాలు, అపాయకరమైన దినములు ఇవి. హల్లెలూయా. మనమేం సేఫ్గా లేం. ఇవేం దినాలు? అంత్య దినాలు. అందుకనే మీరు మిమ్మల్ని ఎవడు కూడా మోసపరచనీయకుండా చూసుకుని అంటున్నాడు. మత్తయి సువార్త తీసుకుందాం, 24వ అధ్యాయంలో ఆ మాటను చదువుదాం. మత్తయి సువార్త 24. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నాలుగవ వచనం చూస్తారా? యేసు వాళ్ళతో ఏమంటున్నాడు? ఎవ్వడు కూడా మిమ్ములను మోసపరచకుండా చూసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటోడు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ సేవకుడు కానీ, నీ సంఘము కానీ, నీ సంఘస్థులు కానీ, నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ, నువ్వు ప్రేమిస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నిన్ను మోసం చేయకుండా చూసుకోవాలా. హల్లెలూయా. అవుతుందా మనకు మోసం చేయబడకుండా చూసుకోవడానికి? ముందు మన దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఎట్లా ఉంటున్నామంటే, మొట్టమొదట మనం ఎట్లా మోసపోతున్నామంటే, ఈ లోకంలో ఉన్న పనులకు ఎంతో సమయాన్ని కేటాయిస్తున్నాం. ఆమేన్. విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినం అని ఎంచండి అంటే, ఈ ఆదివార దినంలో 1 గంట సేపు చర్చిలో కూర్చోడానికి ఇష్టపడుతున్నాం. మిగతా గంటలన్నీ పాస్టర్ మీద మనసు పెట్టి చూస్తాం. ఇంకా ముగిస్తలేడు. ఇది మోసపోతున్నాం మనము దేవునితో ఎక్కువ సమయం గడపల్లా. ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నాం? ఆలోచించి చూడండి మనం ఎంత మోసపోతున్నామో. హల్లెలూయా. మన ఉద్యోగాలకు ఎక్కువ సమయం ఇస్తున్నాం, మన పిల్లలకు ఎక్కువ సమయం ఇస్తున్నాం, మన పనులకు ఎక్కువ సమయం ఇస్తున్నాం, కానీ దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నామంటే మోసం. హల్లెలూయా. దేవునితో ఉండే వాళ్ళు ఎట్లుండాలట? ఇక్కడ ఉంటున్నాడు, అబద్ధపు క్రీస్తును. 24వ వచనం చూడండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు. హల్లెలూయా. అంటే నేను అయితే మంచిగా చర్చిపోతున్నా, నేను ఫుల్గా ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎన్నుకున్నాడు అని అనుకునే వాళ్ళను కూడా సాతానుడు ఏం చేస్తాడట? మోసము చేసేస్తాడు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, పనికి రాని పనుల కోసం సమయం వేస్ట్ చేయకని చెప్పండి. హల్లెలూయా. మేము ఎక్కువ ఉపవాస ప్రార్థనలు పెడతా ఉంటే ఆ ఉపవాస ప్రార్థనలో సమయం అంతా వంటకే వెళ్ళిపోతుంది. 2 లేదా 1:30 కాగానే ఫుడ్ అక్కడ ఏం కావాలా? రెడీగా ఉండాలంటే ఆ ఫుడ్ కొరకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో వాక్యం కొరకు, ప్రార్థన కొరకు కూడా అంత టైం స్పెండ్ చేయట్లే. ఉపవాస ప్రార్థన అంటే 2 గంటలకు భోజనం చేయడమా? ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? పనికి మాలిన వాటి కొరకు మనం విలువ ఎక్కువగా ఇస్తున్నాం. అన్వాంటెడ్ థింగ్. ఈ కాలంలో ప్రజలు ఎవరు ప్రార్థన కూర్చుంటున్నారు అంటారు ఇంకా కొందరు దేవుని వాక్యం వస్తుంటే 1 గంట దాటంగా నీకు అందరికీ బోర కొట్టేస్తుంది అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఎక్కడికి వెళ్ళిపోతున్నది? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నది. ఒకప్పుడు యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటే 3 దినాలు విన్నారు. ఆమేన్. నేను ఈ దినాల్లో చూస్తున్నాను, కొందరి వ్యవహారం చూస్తూ ఉన్నాను. వారికి సమయం ఎక్కువైందంటే ఇంకేమైపోతారు? లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. మరి దేవునికి ఎవరు విలువిస్తున్నారు? ఇది ఎవరు మోసం చేసుకుంటున్నారు? మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మనము ఉండట్లేదు, దేవునితో మనం సమయము గడపట్లేదు. ఆమేన్. హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిస్తాం. ఆమేన్. హల్లెలూయా.
పనికి మాలిన వాటికి మనం సమయం ఎక్కువగా ఇస్తూ ఉంటున్నాం. అదంతా దేవుని చిత్తం కాదని నేను ఈ మధ్యాహ్న కాల సమయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఒకసారి ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను మీకు చెప్తా ఉన్నాను, మోసపోతున్నారు. నాకు నిన్న నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడినాను. ఆ ఫోన్ కాల్లో క్రైస్తవులు అయినప్పటికీ వాళ్ళని క్రైస్తవులని పిలవడానికి కూడా ఇష్టం అనిపించలేనంతటి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి. దేవుడు వాళ్ళని చూసుకుంటాడు. ఆమేన్. ఈ దినాల్లో యేసు ప్రభు పేరు పెట్టుకొని దరిద్రంగా బ్రతుకుతూ ఉన్నారు. మనము ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నీవు యేసు ప్రభు నీలో ఉంటే నీ పక్కోనికి చూపియాల. ఆమేన్. చూపియాలొద్దా? నేను నిజంగా దైవ కుమారుని అన్నాడు, చచ్చినోని లేవట్టాడు యేసు ప్రభు. నేను పరలోకం నుంచి వచ్చినా, నేను దైవ కుమారుని చెప్తున్నా, నేను దైవ కుమారునికి తగినట్టుగా కార్యములు చేస్తున్నా అన్నాడు. ఆమేన్. మేము మొన్న వెతుకుతా ఉన్న వచనం మనకు దొరకలేదు, కానీ ఈ దినం మనకు దొరికింది. అది యేసు ప్రభువు ఏం చెప్తాడా అని పొద్దున్నే అంటే 4 గంటలకే వచ్చి కూర్చొని ఎదురు చూస్తుర్రట దేవాలయంలో. యేసు ప్రభు వచ్చి ఏం వాక్యం చెప్తాడో అని చెప్పి పెందల కడనే పొద్దున్నే లేచి వచ్చి జనాలు దేవుని మాటలు వింటున్నారు. సంగమా, ఈ దినము మీరందరూ ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఆమేన్. మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. దయచేసి మీరు దేవుని పని కొరకు చింతించండి. హల్లెలూయా. దేవుని కొరకే చింతించండి. పక్కలకు చెప్పండి, దేవుని సంఘం గురించి ఆలోచించండి అని చెప్పండి. అన్ని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. మరలా చెప్తున్నాను, అన్ని ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. నీవు దేవుని కొరకు మాత్రమే చింతించాలా. బిడ్డల కొరకు, పైసలు లేవనో, అప్పులున్నాయనో దుఃఖపడు కాదు. నువ్వు ఎవరి కొరకు దుఃఖపడాలా? మీరు ఒకవేళ ఏడవాలనుకుంటే, దేవా నువ్వు దెబ్బలు తిన్నావని ఏడవండి, దేవా నువ్వు మంచోడు అని ఏడవండి, దేవుని కొరకే ఏడవండి, దేవుని కొరకే బ్రతకండి తప్ప ఈ లోకంలో దేని కొరకు మీరు బ్రతకను ఉద్దేశించకండి. హల్లెలూయా. మోసపోతున్నాం. ఎట్లా మోసపోతున్నాం? మనము వెర్రితనంలోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడే చెప్తున్నాను కదా, దేవుని సేవకులంటే గౌరవము లేకుండా పోయింది. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజలు ఎట్లా ఉంటారంటే 100 మాటలు చెప్పే బదులు ఒక చిన్న సూచక్రియ జరిగితే, అబ్బో వీడు దేవుడు ఉన్నాడు రో వీడి దగ్గర అని అనుకుంటారు. ఆమేన్. ఈ దినమున క్రైస్తవులు చేయలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే 100లో 99 మంది అద్భుతాలు చేయట్లేరు, సూచక్రియలు చూపట్లేరు. దేవుడు స్వస్థతనిస్తాడంటున్నారు, ఆ సంఘంలో రోగాలతో అట్లనే ఉంటున్నారు. మన సంఘంలో ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలా. రోషం కలిగి ఆలోచన చేసి, నీవే కష్టంలో ఉంటే, కష్టంలో చర్చికి వస్తే, నువ్వు అదే కష్టంలో ఇంటికి వెళ్తే నీకు దేవుడు అంటే ఇష్టం ఉంటుందా? దేవుడు మేలు చేసినప్పుడు నీ హృదయం ఏమవుతుంది? విశాలమవుతుంది. అబ్బా నిజంగా దేవుడు డాక్టర్ రో అనిపిస్తుంది. ఆమేన్. వైద్యుడు, పరమ వైద్యుడు అన్న పేరుకు తగ్గట్టు నా రోగంని దేవుడు తీసేసిండని నీకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మోసం చేసుకుంటున్నాం? మనకు మనమే. ఉపవాస ప్రార్థన ఎంతమంది ఇక్కడ అటెండ్ అయ్యారంటే ఎవరి చేతులు ఎత్తారు? ఒకసారి ఎత్తండి, ఎంతమంది వచ్చినారో ఉపవాస ప్రార్థనకి? ఎవరు ఎత్తరు. ఎందుకు? అద్భుతాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయి సంఘంలో? ఇప్పుడు ఎవరు మోసపోతున్నారు? సంఘమే మోసపోతున్నది. ఆమేన్. ఈ విధంగా మోసపోవడం ఎక్కువ అంటే దుర్బోధలు వచ్చి ఇంకా మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. వాక్యంలో లేనిది విని మనము ఖరాబ్ అయిపోతూ ఉన్నాం. ఆమేన్. ఉన్న వాక్యంని వింటే బాధ ఏం లేదు, కామన్ అయిపోయింది. కయ్యాలు ఆడుకోవడం ఏమైంది? కామన్ అయిపోయింది. ఒకప్పుడు అసహించుకున్నది ఈ దినము నేనే ఆ స్థితిలో ఉండుట దేవుడు నాకు చూపించినాడు. హల్లెలూయా. చచ్చిపోతే ఏం తీసుకుపోతాం అనుకుంటాం, కానీ మనము ఏదైతే అసహించుకుంటామో, ఒకప్పుడు మనం ఏదైతే అసహించుకుంటామో అదే మన జీవితంలో జరిగేలా మనం చూస్తూ ఉంటాం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఏది చెయ్యొద్దనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను, ఏది చెయ్యాలని అనుకుంటున్నానో అది నేను చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. ఈ శరీరంలో ఏ మంచిది లేదంటున్నాడు. ఆమేన్. మన శరీరాల్లో ఏ మంచిది లేదు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, యేసుక్రీస్తు సహాయము లేకుండా నీవు నీలో ఉన్న పాపాన్ని జయించలేవని చెప్పండి. నేను ఈ రోజు నుంచి నీతిగా బతుకుతా అనుకుంటే నీ నీతి పనిచేయదు. నీకు దేవుని సహాయము
అవసరం. యేసుక్రీస్తు యొక్క సహాయం నీకు అవసరం. ఎంతమంది దేవుని సహాయం అడుగుతున్నారు? హల్లెలూయా. ఈ దినము మనము మొట్టమొదటిగా మోసపోతున్న సంగతి ఆత్మచేత నడిపించబడట్లేదు. ఆమేన్. ఇది మొట్టమొదటి పాయింట్ రాసుకునండి, పెట్టుకునండి. మనము ఏ విధంగా మోసపోతున్నాం? ఆత్మచేత నడిపించబడట్లే. ఆత్మచేత నడిపించబడడం అంటే ఏంటో కూడా కొందరు కన్ఫ్యూజన్. ఓ దేవుని ఆత్మ ఏదో వచ్చేసి నన్ను నడిపిస్తుంది అనుకుంటున్నారు. లేదు, మనలో దేవుని పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ను బ్యాప్టిజం పొంది ఆయనలో నీవు ఉన్నావో అప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? దేవుడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్మినావో అప్పుడు నీలోనికి దేవుడు వచ్చినాడు. ఆమేన్. నీవు పరిశుద్ధాత్మను పొందడం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ నీలో కుమ్మరించబడ్డప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కానీ మన శరీరము క్రియలు ఎక్కువైపోయి మనం ఆత్మస్వరాన్ని వినడం లేదు. ఎంతమంది ఆత్మ నడిపిస్తే ఇక్కడ ఉన్నారు? ఆత్మ నడిపింపులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వాక్యానుసారమైన నడిపింపే ఆత్మానుసారమైన నడిపింపు. ఆమేన్. కన్ఫ్యూజ్ కాకండి. ఈ మాట నేను ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే యేసుప్రభు అంటున్నాడు, నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవం అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనములో ఆ మాట అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవం. ఆమేన్. పక్కలకు చెప్పండి, వాక్యానుసారంగా బ్రతకడమే ఆత్మానుసారంగా బ్రతకడం అని చెప్పండి. జస్ట్ సిటియర్. ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే వాక్యం చెప్పినట్టు బ్రతకడమే అని చెప్పండి. దావీదు చెప్తుండా? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎట్లా మోసపోతున్నాం? నువ్వు చేతులు ఎత్తడం కూడా ఆత్మానుసారంగా ఉండాలి. నువ్వు నోరు విప్పడం కూడా ఆత్మానుసారంగా ఉండాలి. ఆమేన్. నువ్వు నడిస్తే నీ నడక కూడా ఆత్మానుసారంగా ఉండాలి. హల్లెలూయా. నేను కొన్ని స్థలాల్లో కాదు, మన దగ్గర నేను నడుస్తూ ఉంటే మాంత్రికుల యొక్క కదలికలు నేను పసిగట్టేస్తూ ఉంటాను. ఆమేన్. ఎందుకు? దేవుని ఆత్మ సన్నిధి మనతో కూడా వస్తే వాళ్ళకి అక్కడ ఉండడానికి ఇష్టము ఉండదు. హల్లెలూయా. ఆ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది మనకు? మన లోపల నుండి వినబడుతుంది. ఏయ్, నీవు ఉంటున్న స్థలం మంచిది కాదు, నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అంటది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మొట్టమొదటి మోసం ఎక్కడ పోతున్నాం మనం? మనం మోసం. దేవుడు చెప్పకపోయినా, దేవుడు నడిపింపు ఇవ్వకపోయినా, దేవుని చిత్తము కాకపోయినా ఆ పనులు చేస్తాం, ఆ మాటలు వలుకుతాం, ఆ పరిస్థితుల గుండా మనము వెళుతాం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లీస్ట్ కనీసం మీరు ప్రార్థనలో గడిపాల. దాని గురించి ఏదైనా చేయాలనుకుంటే ఆమేన్. ముందు ప్రార్థన చేయాలి. ఏ పని చేయాలన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన నడిపింపులో ఆ కార్యములు కొనసాగించినప్పుడు అది దేవుని ఆత్మ కార్యముగా మనము ధైర్యంగా ముందుకు కొనసాగచ్చు. ప్రేయర్ లీడింగ్, ఆ ప్రార్థన నడిపింపు. ఆమేన్. మనకు అదొక దిక్సూచిగా, ఒక మార్గదర్శకంగా మన ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనను కోరుతా ఉన్నాడు. మనం దేవుణ్ణి అడగనందున మనం పొందుకుంటలేమని యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఎంతసేపు వాళ్ళనిట్లనుడు వీళ్ళనిట్లనుడు మానేసేయండి. జీవితం చాలా చిన్నది. నీ బ్రతుకు నీవు సరి చేసుకోవడానికి నీ సమయాన్ని నీవు వెచ్చించు. నీకు సమయం దొరికినప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి వెచ్చించు. హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఇతరులను నష్టం చేయన్నా, ఇతరులకు మేలు చేయన్నా? ఇతరులకు మేలు చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనము ఎక్కడ కూడా మోసపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మోసపోతుంది సంఘం. ఈ దినం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, రాత్రి ప్రార్థనలు లేవు వీళ్ళకైతే. సంఘం అంతా గడుపుతూ ఉంది, మోసపోతున్నారు. రెండవది, రాత్రి ప్రార్థన అంటే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండవది,
ఒకటి పరిశుద్ధాత్మతో కలిసి నడవడం, రెండవది సంఘంతో కలిసి నడవడం. హల్లెలూయా. సంఘంతో కలిసి నడవలేకపోతున్నారు. పల్సన్ ఎటుబాయ్ దేవుడు ఏమంటున్నాడు 133 కీర్తనలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నువ్వు ఇంటి దగ్గరనే ఉంటే, ఒంటరిగా ఉంటే, నువ్వు ఆన్లైన్లో వాక్యం వింటే దేవుడు కార్యం చేస్తా అంటున్నాడా? ఆశీర్వాదము, శాశ్వత జీవము మన జీవితాల్లో ఉండాలి అని అంటే సహవాసంలో మనం ఉండాలా, సంఘంతో కలుసుకోవాలా. సంఘం అంటే ఈ బిల్డింగులు కాదు, సంఘం అంటే మనమే. ఆమేన్. దేవుడు ప్రత్యేకపరుచుకున్న జనాంగమే దేవుని సంఘం. హల్లెలూయా. మీరు ప్రత్యేకమైన వారు. పక్కలకు చెప్పండి, నువ్వు విలువైన దానవని చెప్పండి, విలువైన వాడవని చెప్పండి. చెప్తలే దీపక్, నువ్వు విలువైన వాడవని చెప్పండి. మీరు ఎందుకు అంత డల్లుకుంటున్నారు? మీకు తెలుస్తలేదు దేవుడు మనకేమి ఆధిక్యత ఇచ్చిండో, మనకు ఎంత కృపనిచ్చినాడో. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేశాడు మన కొరకు. మనమేమో అవన్నీ ఎరగకుండానే రాజకుమారులమై ఉండి బిచ్చమెత్తుకున్నట్లున్నది మన పరిస్థితి. హల్లెలూయా. నేనేం చెప్తున్నాను ఈ సమయంలో, సహవాసం చాలా విలువైంది. ఒక కీలు ఇంకొక కీలు ఈ చేతిని ఏ విధంగా అయితే కలిసి లేపుతాయో, సహవాసం కూడా అట్లా విలువైంది. రెండవది, మనం సంఘ సహవాసంలో ఉంటలేం, ప్రభుత్వ సహవాసంలో ఉంటలేం. ఆత్మ నడిపింపులో ఉండక మోసం పోతున్నాం, సంఘంతో సహవాసంలో ఉండక మోసం. ఏమనంటే నాకు ఫుల్ బిజీ ఉన్నది, నాకు పని ఉన్నదంటే అవి కూడా తీసి పారేస్తాడు దేవుడు. హల్లెలూయా. రోగం వచ్చినప్పుడు పాస్టర్ గుర్తుకొస్తున్నాడు అందరికీ. మిగతా టైంలో పాస్టర్ బతికిండా సచ్చిండా కూడా తెలియదు, పాస్టర్ ఎటు పోతున్నాడో కూడా తెలియదు, పాస్టర్కి దేవుడు ఎట్లా కార్యం చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. కష్టం వస్తే ఇప్పుడు జ్వరం రాని ఫోన్ మోగుతుంది. ఆమెన్. ఎందుకు? జ్వరం వస్తేనే ఫోన్ చేయమన్నాడు ఆ దేవుడు. సహవాసంలో ఉండండి. ఇంటింట ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థనలో మీరు గడపండి. ఆమెన్. సహోదరులు ఎక్కడ ఐక్యత కలిగి నివాసం ఉంటారో అక్కడ అడగకపోయిన ఆశీర్వాదం ఉండాలని, అక్కడ అడగకపోయిన జీవం అనేది ఉండాలని యేసు ప్రభు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంట్లో కూర్చుంటే దేవుడు దొరుకుతాడని కాదు, నీ దేవుడు నీ వెంబడే. ఆమెన్. కానీ సహవాసంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీవు కోల్పోతూ ఉంటావు. హల్లెలూయా. యేసుప్రభు ఒకరోజు, సేవకుడు అంటే గుర్తుకొస్తుంది, యేసుప్రభు ఒకరోజు రాత్రంతా బోధిస్తున్నాడు, మళ్ళా కొండకి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఉదయం దిగుతున్నాడు, వస్తున్నాడు, మరలా ప్రజలందరూ వాక్యము వింటున్నారు. ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని 2 చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి లూకా సువార్త తీసుకుందాం, లూకా సువార్త తీసుకుందాం. అలాగే యోహాను సువార్తలో కూడా ఆ మాటలు మనము చూసుకుందాం. ఒకసారి తీయండి. లూకా సువార్తలో 21లో 37, 38 చదవండి. ఏమన్నది అక్కడ? గట్టిగా చదువుతారు ఎవరైనా? నేను చదువుతున్నాను, చూడండి. లూకా సువార్త 21:37. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచున్నాడు. యేసుప్రభు యొక్క దినచర్య చూడండి. రోజు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన ప్రతిదినం అంటే ఏంది? రోజు అని అర్థం. ప్రతిదినం అంటే ఏంది? ప్రతిరోజు అని అర్థం. హల్లెలూయా. చెప్పండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోతున్నట? ఒలీవల కొండకు వెళుతూ కాలము గడుపుతున్నాడు. పగలు వాక్యం బోధిస్తున్నాడు, రాత్రి ఒలీవల కొండకు వెళ్ళిపోతున్నాడు. కిందికి చూడండి. ప్రజలందరూ, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు
పెందల కడ వచ్చుచుండిరి. పొద్దున మబ్బున అంటాం కదా. హలో ఉన్నారా? నేను తెచ్చే సత్యాన్ని, నాకు ఇచ్చిన ప్రత్యక్షతని మీరు అర్థం చేసుకోండి. నేను కూడా మరి లోపల నేర్చుకుంటూ ఉన్నాను. ఈ మాటలు అందరికీ అవసరమే. ఒకప్పుడు మనకు తెలియని సంగతులు బోధిస్తూ ఉంటాం, కానీ దేవుడు ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు ఓ అని మనం నేర్చుకొని బోధిస్తూ ఉంటాం. ఆమెన్. మరి ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు, మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపచేత నింపబడడానికి కొరకు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రోజు చర్చికి వచ్చి బోధిస్తున్నాడు, కొండకి వెళ్ళిపోతున్నాడు. ప్రజలు కూడా రోజు వచ్చి వాక్యం వింటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కొండకి వెళ్ళిపోతురా? వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోతున్నారు. ఒక్కడు కూడా యేసు ప్రభుని అయ్యా మా ఇంటికి రా అని అడగలేడు. ఆమెన్. యేసు ప్రభువుకి ఒక్కడు కూడా తిండి పెట్టినట్లు లేదు. జస్ట్ ఆయన దినచర్య ఏంటిది? వాక్యం బోధిస్తున్నాడు, ఏమి ఆశిస్తలేడు, కొండకు వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రజలు చెడ్డలు ఉన్నారు, ఇంత వాక్యం చెప్తున్నా కనీసం ఒక్కడు కూడా నన్ను ఇంటికి రమ్మంటలేడు, ఒక్కడు కూడా భోజనానికి వెళ్తలేడు, ఒక్కడు కూడా నన్ను ప్రేమిస్తలేడు అని అనుకున్నాడా? ఆయన గురి ఎవరిపైన పెట్టాడు? మనుషుల మీద కన్నులు నిలిపినప్పుడు కయ్యలవుతాయి. నీ కన్నులు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఆమెన్. నీ కన్నులు ఎవరిని చూడాలి? నీకు సమస్య వచ్చింది అనుకుంటాం, ఆ సమస్య మీద నీ కన్నులు నిలపకూడదు. నీ కన్నులు అంటే నీ విశ్వాసం దేవుని మీద ఉండాలా. ఆమెన్. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఉన్నారా ఇక్కడ? యేసుప్రభు అలిగిండా? యోహాను సువార్త మనకు నేను దొరకంది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చివరి మాట చదవండి. అక్కడ ఇంకా స్పష్టంగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో చూడండి 53. అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కూడా వాక్యం అయిపోగానే, ప్రార్థన అయిపోగానే ఏం చేస్తారు మీరు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేశారు? యేసుప్రభు ఇదంతా బోధించిండు. ఆయన అక్కడంతా బోధించిన తర్వాత అందరు అనుకుంటారు, అబ్బా ఈయన లాంటి ప్రవక్తలు ఎవరు కూడా లేరు, మరి ఈయననైతే పుట్టిన స్థలము మంచిగా లేదు, ఇక్కడ ఎవడు పుడతాడు, ఇట్లా అంటాడు, ఇంత గొప్పోడు పుట్టిండు అని కొంత ముచ్చట పెట్టుకొని ఏం చేసిరంటే వాక్యం విని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 8వ అధ్యాయంలో 1వ వచనం, అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ కంటిన్యూగా చదివితే యేసు ఒలీవల కొండకు వెళ్ళింది. ఇక్కడ ఇంకా స్పష్టంగా ఉంది. హల్లెలూయా. సో మనం ఎక్కడ మోసపోతున్నామంటే మనము సేవకుణ్ణి గుర్తించట్లేదు. హల్లెలూయా. మనం ఎక్కడ మోసపోతున్నాం? సేవకుని గుర్తించట్లేదు. ఈయన కేవలం మీలాంటి మనిషి అయినప్పటికీ ఆయనలో దేవుడు కార్యములు చేయడానికి కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమెన్. సేవకుడు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడినవాడు. హల్లెలూయా. చెప్పేది మాత్రం దేవుని సేవకుడు. ఆమెన్. కానీ చేపించుకునేది మాత్రం ఎవరికి సేవ చేయించుకుంటాం? ఆయన దేవునికి సేవ చేస్తాడంటారు, నాకు వచ్చి ప్రార్థన చేయలేడంటారు. మళ్ళా ఎవరికి సేవ చేయాలి? ఈయన పేరేం పేరు? దేవుని సేవకుడు, దైవజనుడు. దేవుని చెప్తింటాడు. నీకు ప్రార్థన చేద్దామని వచ్చినా ఆమెకు ప్రార్థన చేయకు అని దేవుడు చెప్తే నేను చేస్తే నడుతుందా? ఈ సేవకుడు ఎవరి చేతిలో ఉంటాడు? ఎవరు చెప్తే వింటాడు? ఆమేన్. హల్లెలూయా. పక్కలందరికీ చెప్పండి, సేవకుడు అనేవాడు దేవుని మాట వినాలని చెప్పండి. నీ మాట నా మాట వినొద్దని చెప్పండి. ఎందుకంటే ఒక కుటుంబం ఫోన్లో మొన్న 4 రోజుల క్రిందట విన్నాను. వాళ్ళ ఇంట్లో ఒక తండ్రి నిద్రిస్తే నేను చాలా బిజీ ఉండి, అయ్యో అంకుల్ మీ మామ చనిపోయిందా అని వెళ్ళలేనని వారు 2 కుటుంబాలు నాతో మాట్లాడు బంద్ చేశారు. నాకు అర్థం కాలే వాళ్ళ గురించి. నేను అట్లాంటిది ఆలోచన ఏం లేదు. చూడండి, సేవకుడు వెళ్ళి నాకు ఆలోచన కూడా లేదు.
కానీ 2 కుటుంబాలు దూరం అయిపోయినాయి. వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ బాధ చెప్పుకుంటే వేరే వాళ్ళు నాకు చెప్తే తెలిసింది. నేను నవ్వుకున్నాను, ప్రభువా నువ్వే దీన్ని సెటిల్ చేయన్నాను. ఆమెన్. ఎంతటి పరిస్థితి ఉంటుంది చూడండి. సేవకుడు ఎక్కడ అడుగు పెట్టాలో అది ఎవరి చేతిలో ఉంటుంది? సేవకుడు దొక్కడదేనా మీది? మేము గాలికి తిరుగుతామంటారా? మాకు ఏ తోవ దొరికితే ఆ తోవల. మనందరి అడుగులు ఎవరు స్థిరపరిచారు? దేవుడు. ఆమెన్. హల్లెలూయా. మీరు ఇటు చూడండి, ఇక్కడ మనం ఎప్పుడన్నా కింద ఫ్లోరింగ్ వేస్తే అప్పట్లో చిన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లలను నడిపిస్తారు కదా, వాళ్ళ అడుగులు ముద్రలు పడతాయని కింద ఫ్లోరింగ్ వేసినప్పుడు. అట్లా దేవుడు మనం అడుగు పెట్టే ముద్ర ముందే ఉంచిండు. అడుగులు స్థిరపరచడం అంటే ఏంది? నువ్వు ఏ మార్గంలో నడవల్లో నీ అడుగులన్నీ ముందే ముద్రలు ఉన్నాయి. నువ్వు ఆ ముద్రల్ని చూసుకోవాలా, దేవుడు స్థిరపరిచిన అడుగులని. ఆమెన్. చూసుకొని నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ కాలిట్లు ఎత్తి ఆ ముద్రలు పెట్టాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? ఆల్రెడీ నీకు అక్కడ ఏమున్నాయి? గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ గుర్తులలో దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ఆ ముద్రల్లో, ఆయన ఆర్డర్ చేసిన స్టెప్స్లో నీవు నీ పాదమును మోపాల. ఆమెన్. హల్లెలూయా. అప్పట్లో చుక్కలు అన్నీ ఉంటుంటే దాన్ని కలిపితే ఒక బొమ్మ అవుతుండే, న్యూస్ పేపర్లను బుక్కులలోనో వస్తుండే. నువ్వు వద్దన్నా కానీ ఆ చుక్కలన్నీ కలిపితే ఏమవుతుంది? ఒక మంచి చిత్రము రెడీ అయిపోతుంది. అలాగే నీ సొంతగా నీవు నిర్ణయం తీసుకోకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో, ఆత్మ నడిపింపులో నడిస్తే నీ మార్గము దేవుని మార్గంగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము వింటున్న ఈ మాటలు చాలా చాలా విలువైన మాటలు. ఆమెన్. అందుకనే మనము మోసపోతున్నామే. మూడవదిగా ఏ విధంగా మోసపోతున్నాం? మన కన్నుల ఎదుట యేసు ప్రభుని పెట్టుకుంటలేం. మా పాస్టర్ అయ్యా, మా పాస్టర్ అని మనం మైండ్లో మన కన్నుల ఎదుట పాస్టర్ని పెట్టుకొని మనం ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, దయచేసి వాళ్ళని గైడ్ చేయండి. దేవుడు ఏర్పాటు చేసిన అడుగుల్లో మనం ఉండాలి. సేవకులు దేవుని చేతిలో నడిపించబడతారు. హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సేవకుడు గొర్రెల గురించి జాగ్రత్త చూడాలి. సేవకుడు మందను గురించి ఆలోచన చేయాలి. సేవకుడు అంటేనే మందకు మంచి మేత పెట్టాలి. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు. మీరే అన్ని పనులు చేసుకోగలిగితే దేవుడు సేవకులను ఎందుకు ఇస్తాడు? వెర్రివాడా దేవుడు? కాదు. కొన్ని సేవకుడు వచ్చి తెరిస్తేనే తెరవబడే కార్యములు ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం మనము దేవుని గురిగా పెట్టుకోవాలా. ఆమెన్. ఎవరిని గురిగా పెట్టుకోవాలా? దేవుని గురిగా పెట్టుకోవాలా. మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ నడిపింపులో నడవాలా. ఆమెన్. రెండవది, సంఘం ఎటుపోతుందో నీవు కూడా, దేవుడు సంఘాన్ని ఎటు నడిపిస్తున్నాడో నీవు కూడా అటే నడవాలా. కాపరి మందని ఎటు నడిపిస్తున్నాడో గొర్రెలన్నీ ఆ కాపరిని వెంబడించాల. ఆమెన్. ఈ గొర్రెల లోపల ఇట్లాంటి స్వభావం రావద్దు. ఏంటిదా స్వభావం? పక్కొన్ని దొక్కేసి నేను మంచోని అయిపోతా అనుకుంటే నిన్ను దేవుడు అంగీకరించాడు. సొంత తమ్ముణ్ణి చంపిన కయ్యని యొక్క బలి దేవుడు అంగీకరించిండా? ఒకరిని చంపితే దేవుడు బలి అంగీకరిస్తాడా? తమ్ముడిని చంపేసినంత మాత్రాన కయ్యను బలి ఏ విధంగా అయితే దేవుడు అంగీకరించలేడో, నీవు పక్కోనికి నాశనం కోరుకున్నంత మాత్రాన, నీవు పక్కోన్ని హింసించినంత మాత్రాన, నీ పక్కనున్న క్రైస్తవుల కొరకు చెడ్డగా మాట్లాడినంత మాత్రాన నువ్వు గొప్పడివి కావు. దేవుని యొక్క దృష్టి నీ మీద నిలువదు. హల్లెలూయా. చూడండి మళ్ళీ ఒకసారి. యేసు ఆ మాటలు చెప్తుంటే విని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు మాత్రం ఒలీవల కొండకు వెళ్ళిపోయాడు. అంటే సేవకుడు కొంత ఒంటరిగా దేవునితో సమయం గడపాలి. కొంత కాదు, రాత్రంతా. ఆమెన్. కొందరు అనుకుంటారు, కొందరు సేవకునిగా గుర్తించకుండా ఆ పని ఈ పని చెప్తారు.
ఎవరి భయమును బట్టి వారికి దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అంటే అది మామూలు సంగతి కాదు. ఈ దైవజనుడు కూడా ఆ మాటకు సరిపోయిన వాడుగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని అందరినీ ఏ స్థితిలో చూస్తున్నాడంటే, ఈ దినం నాకు ఇచ్చిన ప్రత్యక్షతను, మనము దేవునికి భయపడు వారంగా బొత్తిగా చెడిపోయినాము. హల్లెలూయా. మనము డ్రామా నడుస్తుంది మన దగ్గర. ఏంది? చర్చికి పోతున్నాం, వచ్చేస్తున్నాం. దేవుని యొక్క హస్తానికి అవకాశం ఇస్తలేం. దేవుడు నిన్ను బాగు చేయడానికి నీవు దేవునికి అవకాశము ఇస్తలేవు. సేవకుని మాట అల్కగా తీసుకుంటున్నావు నీవు. హల్లెలూయా. కుమ్మరివాడు కుండను చేయడానికి మట్టి ఆ యొక్క చక్రం మీద, సారె మీద పెడతాడా? ఉన్నారా ఇక్కడ? కుమ్మరివాడు ఆ సార మీద పెట్టి, ఆ మట్టి సార మీద ఉంటేనే ఏదైనా పాత్రగా చేయబడుతుంది లేదా? ఇప్పుడు మనం ఎటువంటి వాళ్ళం అయిపోయినామంటే, ఆ సారె మీద పడిపోయిన మట్టిగా, కింద పడిపోయిన మట్టిగా మనం ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమెన్. నేను బోర్డు తీసుకోవాలా? అర్థమవుతుందా మీకు? కుమ్మరివాడు వేసే ఆ యొక్క బండి చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం మీద మట్టి ఉన్నప్పుడే పాత్రగా చేయబడతావు. కానీ వాక్యం సెలవిస్తున్నది, ఆ కుమ్మరివాడు కుండ తయారు చేస్తూ ఉంటే కొంత మట్టి విసిగిపోయి బయట పడిపోయిందంట. హల్లెలూయా. ఈ బయట పడిపోయిన మట్టి ఈ దినం సంఘంగా మనల్ని సూచిస్తూ ఉన్నాడు. ఆమెన్. దయచేసి మీరెవ్వరు కూడా సేవకుని మాటను దేవుని మాటగా నమ్మట్లేదు. హల్లెలూయా. కానీ నమ్మిన మీలో కొందరు అద్భుతములు చూస్తున్నారు. ఒక్కడు నమ్మకపోయినా అందరూ నమ్మనట్టే నా లెక్కలో. హల్లెలూయా. ఒక్కడు ప్రార్థనకు రాకపోయినా అందరూ రానట్టే నా లెక్కలో. మేము వస్తున్నాం కదా, మేము ఉపవాస ప్రార్థనకు వచ్చినాం కదా, మమ్మల్ని కూడా పాస్టర్ అంటున్నాడంటే, అవును, మనం సంఘం. ఆమెన్. కాలుకు క్యాన్సర్ ఉందని చేయి ఎగురుతుందా? కాలుకు క్యాన్సర్ ఉందని నోరు నవ్వుతుందా? నాకైతే లేదని నోరు నవ్వుతుందా? చెప్పండి. చేయికి పుండున్నదని చెప్పి కాళ్ళు నవ్వుతాయి, ఎగురుతాయా? ఎక్కడ ప్రాబ్లం ఉన్నా శరీరం అంతటికి. ఆమెన్. పక్కలకు చెప్పండి, శరీరం అనేది దేవుని శరీరం, సంఘం అనేది దేవుని శరీరం అని చెప్పండి. మనమంతా ఒకటే శరీరం అని చెప్పండి. మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని ముందు సరి చూసుకోవాలి. ఇప్పుడు దేవునికి భయపడతలే. రత్నమ్మ, ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనకు అత్తివి నువ్వు? సురేష్, ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనకు వచ్చారు మీరు ఒక సంవత్సరంలో? ఈ విధంగా 60 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు పనికి మాలిన వాటి కొరకు సమయమే వెచ్చించి, ఇక దేవుడా నువ్వే దిక్కంటే ఎక్కడి నుంచి దేవుని కృప చూస్తాం మనం? దేవునితో సమయం గడపకుండా. పాల్సన్, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చినా ఏదన్నా అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం, పని అటు ఏదన్నట్టు కదా. ఏదన్నా అయితే పెండ్లుంటే పనికి పోము. సిగ్గుచేటు ఇది. మనము మోసపోతున్నాం. మనల్ని ఎవడో మోసం చేస్తలే. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే పని మాను, బినిమాము, ఉద్యోగం మాను, అన్ని మాను. కానీ ఉపవాస ప్రార్థన ఉంటే అన్నిటికంటే విలువైన దాన్ని మనము లెక్క లేకుండా చూస్తున్నాం. విలువ లేదా? దేవుడు విలువైన వాడు. దేవుని పని చాలా గొప్పది. ఆమెన్. మీరు సంఘంతో నడవడం నేర్చుకోవాలా. ఆమెన్. సంఘం అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. శరీరం వేరు, తల వేరు కాదు. తల యేసుక్రీస్తు, శరీరము సంఘం. ఈ రెండు కలిస్తేనే ఒక అందము, ఆకారము, దేవుని సంఘం. ఆమెన్. ఈ సంఘంలో దేవుడు అడుగుతున్నాడు, నేను తలగా ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నాడు. మీకు ఎంతమందికి యేసు ప్రభు తలగా ఉంటున్నాడు? తలగా యేసు ప్రభు లేని సంఘాలన్నీ మొండెం, వికారంగా కనిపిస్తాయి, గలీజ్గా కనిపిస్తాయి. తల లేకుండా శరీరం పని చేస్తుందా? చేయదు. తల అనేది ఉండాలి మనకి. హల్లెలూయా. కాబట్టి దైవజనుడు అనేవాడు చాలా విలువైన వాడు. కాబట్టి ఈ ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టుగా విడిపోయిన మన్ను వలె, విడిపోయిన మట్టి వలె మనం ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేయాలి, అయ్యా తిరిగి మేము ఆ చక్రం మీదకి రావడానికి ఇష్టపడుతున్నామయ్యా. చక్రం మీదకి వస్తే దేవుడు మరలా నిన్ను మంచి పాత్రగా
చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసే కథలు, నువ్వు మాట్లాడే మాటలు, నీకు ఇంట్లో జరుగుతున్న సమస్యలు దేవునికి తెలియదని నువ్వు అనుకోకూడదు. ఆమేన్. నువ్వు చేసే పనులు దేవునికి తెలియదని అనుకోకూడదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనల్ని మనం మోసపోతున్నాం. ఇక్కడ సేవకుని హృదయంలో ఉన్న మంట ఏంటిదంటే, మీరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారంటే దాని అర్థము మిమ్మల్ని మీరు పొడుచుకొని సస్తున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీకు ఎవరో మోసం చేయట్లేదు. ఎవరు మోసం చేస్తున్నారు? మీకు మీరే మోసం చేసుకుంటున్నారు. ఆమేన్. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు నీ జీవితంలో. ఎందుకు లేవనా ప్రశ్నిస్తున్నావా? కారణం ఎవరు? నీవే. ఒక గుడ్డోళ్ళు ఇద్దరు వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని బాగు చేయన్నారు. 9వ అధ్యాయంలో మత్తయి సువార్తలో బాగు చేయమన్నారు. ఆమేన్. వినండి, ఇక్కడ మంచి వినండి. గుడ్డి వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు. అక్కడ ఇద్దరిని ఎందుకు ఇచ్చినాడో తెలియదు మనకి. గుడ్డి వాళ్ళు అనేకంగా ఉన్నారు, కానీ ఇద్దరైతే దేవుణ్ణి వెంబడించి ఆ ఇంటి దాకా వచ్చి వాళ్ళు నిలబడితే, నేను మీకు చూపునిస్తానని నమ్ముతున్నారా అన్నట్టుగా దేవుడు ప్రశ్న ఇచ్చిండా? ప్రశ్న అడిగిండు వాళ్ళని. నేను బాగు చేస్తానని మీరు నమ్ముతున్నారంటే గుడ్డి వాళ్ళు అన్నారు నమ్ముతున్నామన్నారు. ఆమేన్. కనీసం ఆ గుడ్డల లెక్కన మనం నమ్ముతున్నామా దేవుణ్ణి? గుడ్డివాడు ఏమన్నా వాక్యం విన్నాడా? గుడ్డివాడు చర్చికి పోయాడా? గుడ్డివాడు బాప్టిజం తీసుకున్నాడా? చెప్పండి. రోడ్ల మీద అడుక్కుంటున్నాడు. యేసు ప్రభువును కూడా అడుక్కుంటున్నారు. ఏమని? నా కన్నులు దయచేయి, నేను నమ్ముతున్నానని. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీవైతే ప్రతి సండే చర్చికి పోతావు, వాక్యం వింటావు, ఎవరో ఒక పాస్టర్ చేత ప్రార్థన చేయించబడుతుంది, నీకు వాక్యం చదువుతావు, వాక్యం వింటావు, సహవాసంలో ఉన్న వాళ్ళతో తిరుగుతావు, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మవు. నమ్ముతారా మీరు దేవుణ్ణి? నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆయన మాటకు భయపడతావు. వాట్ జాన్ అన్న ఆఫీస్లో ఉన్నా, అన్న పనిలో ఉన్నాను అంటాడు, డ్యూటీకి వచ్చినాన్న అంటాడు, ఆగస్టు మొత్తం డుమ్మా కొట్టేస్తాడు. మీకు తెలియట్లేదు మీరు ఎంత మోసపోతున్నారో. మీకు తెలియకుండానే ఏర్పరచబడిన వారు సైతం, అంటే జాన్ మొట్టమొదటి వ్యక్తి సంఘంలో. చప్పట్లు కొడదాం అందరం కూడా. ఈ యొక్క యేసు పరిచర్యలో, జీసస్ మెట్స్ పరిచర్యలో మరి ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు కూడా ఆరంభంలో ఉన్న వ్యక్తి. ఎందరో ఉన్నారు, అందరూ విడిచిపెట్టినప్పటికీ మరి ఆ బిడ్డను దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఆ బిడ్డ గొప్ప కార్యం చేసిండు, దేవుడు ఎన్నికలో ఉన్నాడు అంటున్నాం, కానీ ఎన్నికలో ఉన్న వాళ్ళు కూడా మోసంకి చేయబడతారు. ఆమేన్. ఎన్నికలో ఉన్న వాళ్ళని కూడా సాతానుడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. దయచేసి సంగమా మీరు మోసపోకండి. సేవకుని ద్వారా మీరు ఏదైనా ప్రార్థన ఉందని చెప్తే అది ఖచ్చితంగా ఉందనే అర్థం. ఆ ప్రార్థనలో నువ్వు రావాలనే అర్థం. హల్లెలూయా. మీకు తెలియదు, మీరు సంఘానికి వచ్చి, రత్నమ్మ, మీరు సంఘానికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే నీ పక్కకున్న దయ్యం వెళ్ళిపోతుందని దేవుడు నిన్ను రమ్మంటే నువ్వు రాకుండా ఇంట్లో వండుకుంటే ఇతరుల నష్టాన్ని కోరుకుంటున్నావు నువ్వు. ఆమేన్. నువ్వు ఈరోజు చర్చికి రావడం వల్ల ఎందరికో మేలు. ఆమేన్. ఆ మేలు పొందడానికి కొరకే సహవాసానికి నువ్వు రావాలా. దయ్యం మిమ్మల్ని చర్చికి రాకుండా, ఇంట్లో సమాధానంగా ఉండకుండా ఎన్నో ఆటంకాలు చేస్తుంది, కానీ మీరు వాటన్నిటిని జయించిన వారుగా ఉండాలా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఆ మాట తీసుకున్నాడు. ఒకసారి చూడండి, ఇక్కడైతే ఈ మాటలో ఇదే ఉంది. యేసు ఒలీవల కొండకు వెళ్ళండి. 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటున్నాడు? ఇంకా తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించాను. ఆమేన్. ఈరోజు వాక్యం బోధించమంటే మన ఇంట్లో జరిగిన కథనో, మీ ఇంట్లో జరిగిన లొల్లో అవి చెప్పుకోవడానికి సమయం స్పెండ్ చేస్తున్నాం. కానీ యేసు ప్రభు రాత్రి నాకు ఆకలైంది, మీరు అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు, నాకు అన్నం లేకుండే కొండ మీద నాకు చాలా ఆకలేసిందని చెప్పి నా ముచ్చటేమన్నా అట్లాంటి ఏం మాట్లాడలేదు. డైరెక్ట్గా ప్రేమతోని వాళ్ళ మీద ప్రేమించి మరలా దేవుని వాక్యమే బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్తలో విన్నట్టుగా ఆయన పగటి వేళంతా వాక్యం బోధించిండు, రాత్రికి కొండ వెళ్ళిండు, ఒక్కోడే వంట చేసుకున్నాడా? మరి ఇల్లు ఉన్నదన్నాడు దేవుడు. 24వ అధ్యాయంలో ఏమంటాడు? నక్కలకు
బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోవడానికి చోటు లేదు. యేసుప్రభుకి ఏమీ లేదు, అయినా సంతోషంగా టైంకు టైం వస్తున్నాడు దేవాలయంలోకి. పొద్దున ఏం చేసిండు దేవుడు? పొద్దున్నే వచ్చిండు. అప్పుడు ప్రజలందరూ ఆయన వచ్చిండని వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే మరలా ఏం బోధిస్తున్నాడు? వాక్యమే బోధిస్తుండు. కానీ ఆయన సమస్యలు బోధిస్తుండా? నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, నాకు ఇంత కష్టమైందని అంటున్నాడా? అనట్లేదు. మనమైతే మన కష్టాలు చెప్పుకోవడానికే సమయం అంతా తినేస్తూ ఉంటాం. కొందరు పిట్ట కథలు చెప్పడానికే టైం అంతా తినేస్తూ ఉంటాం. నేను కొందరిని అడుగుతాను, అయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది విను, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వని అడుక్కోవాల్సి వస్తుంది. ఫోన్ చేస్తారు, చెప్తానే ఉంటారు, ఒక్క నిమిషం నాకు ఇయ్యరు. నేను అడుక్కోవాల్సి వస్తుంది. నేను చెప్పే మాట వినడానికి ఇష్టపడరు, వాళ్ళు చెప్పిందే వినాలి. కానీ ఇక్కడ యేసుప్రభు ఆ విధంగా లేడు. ఆమెన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం తీసుకుందాం. దయచేసి అందరూ ఆశ కలిగి ఉండండి. ఈ దినము నర దృష్టి అనగా దేవుడు చెప్పిన మత్సరము అనగా చెడ్డ కండ్లు, విషపు చూపులు, మంత్రికుని యొక్క శక్తి యొక్క ఆ యొక్క కట్లు, ఇది నిజమైన ఉపవాసం అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మన సంఘంలో కొందరికి దేవుడు ఈ దినము విడుదలనిస్తున్నాడు. మీరే ఆ సంగతిని చెప్తారు. నేను మీకు చెప్పినాను కదా ఆరంభంలో, సంఘంలో ఆరాధన ముగించేసరికి మీ శరీరాలు అల్కగా అయిపోతాయి, దుష్టుడు కట్టిన కట్లు తెంపబడతాయి. హల్లెలూయా. 18వ అధ్యాయం తీసుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొనండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొనండి. ఎవరు చింతించకండి. మీరు ఇక్కడ ఉన్నారు, మీ మనసు ఇక్కడనే ఉంచండి. శరమ్మకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు? సేవకులు, ప్రవక్తలు వాళ్ళ కొరకు పని చేయలేరు. ప్రజల క్షేమం కొరకు దేవుని రాజ్యంలో కట్టడానికి చేశారు. ఆమెన్, హల్లెలూయా. ఆత్మ నడిపింపు లేకుండా ఏ పని చేయకూడదు. నాకు చాలా బాధ అవుతా ఉంది. ఈ లోకంలో ఎంత లోతుకి వేర్లు వారిన ఈ లోకంలో అంటే, దీవెనమ్మ, ఈ లోకంలో మన వేర్లు ఎట్లా వారినాయంటే, ఈ లోకం అంతా మనదే. ఈ లోకంలో నల్లవట్లన్నీ సంఘంలోకి వచ్చేసినాయి. చర్చికి పోయేటోనికి, చర్చికి పోనివానికి, యేసుప్రభు తెలిసినోనికి, యేసుప్రభు తెలియనోనికి ఏమి తేడా లేకుండా అయిపోయింది. కానీ ఈ దినము వాక్యం చేత, ఈ వాక్యం అనే ఖడ్గము చేత ఆ యొక్క వేర్లన్నీ ఏం కావాలా? మనమే నరికేసుకోవాలా. ఈ వాక్యం అనే నీళ్లు తీసుకోవాలా, మనకు అంటిన మైల మనం తుడిచేసుకోవాలా. బొత్తిగా దేవుని అందు భయభక్తులు సంఘంలో లేవు. దేవునికి విరోధమైన కార్యములు దేవుని సంఘం జరిగిస్తూ ఉంటుంది, మంచిది కాదు. ఇక్కడ మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దయచేసి పద్ధతుల్లో వెళ్ళకండి, నడిపింపులో వెళ్ళండి. ఆమెన్. పద్ధతి ప్రకారంగా వెళ్ళకండి, ఆత్మ నడిపింపు కోరుకోనండి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కోరుకున్నప్పుడే అద్భుతాలు చూడగలుగుతాం. ఉట్టి డ్రామాలు కాదు, ఉట్టి వ్యర్థమైన సంగతులు కాదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసాను. ఆమెన్, హల్లెలూయా. కుమ్మరి వాడు కుండ చేస్తున్నాడంట. ఆ మట్టి కొంచెం ఏమైంది? విసిగిపోయింది. ఆమెన్. అక్కడ ఏమన్నది? విడిపోయింది. కొంత మట్టి ఏమైంది? విడిపోయింది, కింద పడిపోయింది. ఇది సంఘం అనేది ఒక కుండ. ఆమెన్. ఈ సంఘాన్ని కడదామనుకుంటే ఈ మట్టి కొంత ఏమైంది? విడిపోయింది. జాన్ వినాలా ఇవి? చెప్పండి, అందరు కూడా చెప్పండి. సంఘం అనేది ఒక మట్టి ముద్ద అని చెప్పండి. దీన్ని మంచి పాత్రగా చేయడానికి దేవుడు సారె మీద
పెట్టుకొని దాన్ని ఒక మంచి ఆకారంలో చేస్తూ ఉంటే ఆ మట్టి అంతా విడిపోలే, కొంత మట్టి ఏమైంది, విడిపోయింది. ఆ సార్వత్రిక సంఘంలో కొన్ని సంఘాలు దేవునికి విరోధంగా విడిపోయినప్పటికీ వాటిని అట్లనే విడిచిపెట్టిండా దేవుడు? విడిచిపెట్టలే. ఆ విడిపోయిన మట్టిని మరలా ఏం చేస్తున్నాడు, తీసుకొని సారె మీద పెట్టుకొని ఏం చేస్తున్నాడు, మరలా మంచి పాత్రను చేస్తున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి నాకు, మట్టి బాగానే ఉంది, చేసేవాడు బాగానే ఉన్నాడు, పడిపోయింది కూడా బాగానే ఉంది. దేవుడు మనల్ని కడుతూ ఉంటే మనం పడిపోతున్నామని దేవుడికి తెలియదా? చెప్పండి. మట్టి పడిపోతుందని కుమ్మరివానికి తెలియదా? కుమ్మరివాడు ఎవరు ఇక్కడ? దేవుడు. నీ జీవితంలో జరిగిన కార్యములు విజయ్ దేవునికి తెలివయా? సంఘానికి వస్తున్నాడు కానీ కొంతమంది తప్పిపోతున్నారు అని చెప్పేసి దేవునికి తెలియదా? కొందరు పడిపోతున్నారని దేవునికి తెలియదా? అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా? శారమ్మ, ఎట్లా అర్థం చేసుకోవాలా? ఎటువా నిద్ర? ఎన్ని దేశాలు వా? ఆ మట్టి పడిపోతుందని దేవునికి తెలిసి పడిపోనిచ్చిండు. ఆమెన్. ఇంకొక విధంగా మీరు అర్థం చేసుకోవాలి, దేవుడే కావాలని కొంత మట్టిని పాడేస్తాడు. ఆమెన్. దేవుడే నిన్ను కొన్నిసార్లు పక్కన పెట్టేస్తాడు. దేవుడే నిన్ను కొన్నిసార్లు వదిలేస్తాడు గాలికి. ఆమెన్. ఎందుకు గాలికి వదిలేస్తాడు? నీకు కొంత బుద్ధి రావాలా, నీకు కొంత దేవుడు అంటే నిజమని తెలవాలా, నీకు దేవుని యందు భయభక్తులు రావాలా. అప్పటి వరకు నిన్నేం చేస్తాడు, అలాగ వదిలేస్తాడు. అప్పుడు అన్నీ నేర్పిస్తాడు. అప్పుడు మరలా తీసుకొని నిన్నేం చేస్తాడు. అందుకే ఎందరో సేవకులు చెప్పేది, నేను ఒకప్పుడు గుండా ఉన్నా, నేను ఒకప్పుడు తాగుబోతునున్నా, నేను ఒకప్పుడు తుపాకీ పట్టుకున్నా అని చెప్తారు. ఆమెన్. నేను ఒకప్పుడు మాంత్రికుణ్ణి కానీ ఇప్పుడు దేవుని సేవకుని అంటారు. ఎందుకు? దేవుడు కొందరిని జార విడుస్తాడు. ప్రతి ఒక్కరి బ్రతుకు దేవునికి తెలుసు. ఆమెన్. కాబట్టి నిన్ను నీవు ఎవరి చేత మోసపరచబడడం కాదు, ఫస్ట్ నీకు నీవు మోసపోవద్దు. ఆమెన్. నా జీవితంలో జరుగుతుంది దేవునికి తెలియదు అని అనుకోవద్దు. ఆమెన్. అన్నీ చూస్తాడు, తమాషా. నీ నటన చూస్తాడు, నీ డ్రామా చూస్తాడు, నీ కోరికలు చూస్తాడు, నువ్వు అడిగిందెల్లి ఇస్తాడు. అడిగిందెల్లి ఇచ్చి ఆయనకిష్టమైనట్టుగా నిన్ను చెక్కుకుంటాడు. ఆమెన్. నువ్వు అనుకుంటావు దేవుడు మంచోడు అన్ని ఎత్తున్నాడు అనుకుంటాడు, కానీ ఒక్క దగ్గర నిన్ను ఏం చేస్తాడు, పట్టేసుకుంటాడు. అక్కడ దాకా వచ్చేదాకా చూస్తాడు మనల్ని. హల్లెలూయా. సో దేవుడు విడిచినట్టే విడుస్తాడు, కానీ నీవు తిరిగి ఆ సారం మీదకి రావడానికి ఇష్టపడితే నిన్ను మంచి పాత్రగా చేస్తాడు. హల్లెలూయా. ఈ విధంగా తిరిగి సారం మీదకి రాని వాళ్ళందరూ ఎట్లున్నారంటే, దేవుడు మంచోడు క్షమిస్తాడు, పడిపోతే పడిపోతే దేవుడు మంచోడు క్షమిస్తాడు, 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 క్షమిస్తాడు. ఆమెన్. ఈరోజు ఒక తప్పు చేసినా దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తాడు, క్షమిస్తాడు. క్షమాపణలోనే బ్రతుకుతున్నారు కానీ రక్షణలో ఎవడు కూడా బతకట్లేరు. ఆమెన్. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? చర్చికి పోతా, కయ్యమాడతా, ఏం కాదు, దేవుడు నన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించబడతావు తప్ప నీ జీవితంలో నిజమైన రక్షణ నువ్వు అనుభవించవు. నీకు రక్షణ కావాలా, క్షమాపణ కావాలా? క్షమాపణ పొందిన నీవు మరలా తప్పు చేసే ఛాన్స్ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొచ్చినప్పుడు, అమ్మ నేను కూడా నిన్ను కొట్టా, నేను నిన్ను క్షమించిన, కానీ నువ్వు మరలా పాపము చేయక. అర్థమవుతుంది అంటే మరలా పాపం చేసే ఛాన్స్ ఉంది. ఎవడైతే క్షమించబడ్డాడో, దేవుడు తప్పులు చేస్తే క్షమిస్తాడు, 100 సార్లు అయినా క్షమిస్తాడు, 1000 సార్లు అయినా దేవుడు నిన్ను ఒక్కసారి చూస్తా, 2 సార్లు చూస్తా, ఊకే చూస్తానని మనం అంటాం. కానీ దేవుడు అట్లా కాదు, ప్రతిసారి కూడా నిన్ను దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కానీ క్షమించబడుతున్న నీలో అది మరలా తప్పు జరగకుండా, వింటున్నారా, నీ లోపల ఉన్నది అది మరలా బయటకు రాకుండా దాన్ని వేర్లతో కూడా పీకేయాల, పెరికి పారేయాల. ఆమెన్.
వేర్లతో కూడా దాన్ని పెరికివేయాలా. హల్లెలూయా. ఇక్కడ మన గ్రౌండ్లో ఒక చెత్త చెట్టు ఉన్నది, ముళ్ళ చెట్టు ఉన్నది. ఆ ముళ్ళ చెట్టుని ఈ స్థలం తీసుకున్న నుంచి ఎన్నోసార్లు నరికేసినాం. కానీ మరలా ఏమొస్తుంది? అది మరలా అన్నిటికంటే ముందు అదే పైకి బెగరుతుంది. ఆ ముళ్ళ చెట్టుని ఎన్నిసార్లు నరికినది మరలా వస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు నరికినా కానీ అది మరలా వస్తే అది పోయినట్టు అర్థం. దేవుడు నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నేను క్షమిస్తే నీలో ఉన్న పాపము పోయినట్టు అర్థం. నువ్వు నిజంగా ఎప్పుడు రక్షించబడతావు? నీ పాపమునకు పూర్తిగా విడుదల కలిగినప్పుడే. పాపం అనేది నిన్ను ఎప్పుడు కూడా కదిలించినప్పుడే. ఆమెన్. ఒక తాగుబోతు దేవునిలో మారిందంటే వాడికి తాగే ఆ బాటిల్ చూపించినా కానీ ఆ సీసా చూపించినా అది ఏందో అన్నట్టుగా ఉంటాడు. నిజంగా మార్పు వచ్చినాడు. నిజంగా మార్పు రానోడు ఏం చేస్తాడు? దాని మీద ఆశపడతాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడున్న మనము ప్రతిరోజు మనలో ఉన్న చెడ్డై దేవుడు బయటకు తీసుకొచ్చినప్పుడు దాన్ని తెలుసుకొని, అయ్యా నీ సహాయము నాకు చేయు, నేను దీని నుంచి విడుదల పొందడానికి ఇష్టపడుతున్నానంటే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అంతేగాని అయ్యా తప్పైపోయింది నన్ను క్షమించంటే తప్పైంది క్షమిస్తాడు. మరలా నువ్వు అదే పాపం చేస్తావు, మరలా అదే పాపం చేస్తావు. అనగా నిజమైన రక్షణ నీలో లేనట్టే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా లోపల అంత కచర పెట్టి మూత పెట్టినట్టే ఉంటుంది, పైకి నీట్గా. ఆమెన్. హల్లెలూయా. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్నప్పటికీ నేను ఒక సంగతి చెప్తాను. నేను ఒకరోజు ఒక ఆయన పక్కన కూర్చున్నాను. మంచి బట్టలు వేసుకున్నాడు. నేను చెప్పడానికి ఏమీ సిగ్గుపడట్లే. మంచి బట్టలు వేసుకున్నాడు, నీట్గా ఉన్నాడు. ఇక నీట్గానే ఉన్నారు కదా, మరి మనం క్యాజువల్గా అనుకుంటాం, కూర్చుంటాం అందరం మందిలో ఉన్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు. తర్వాత ఆయన ఎందుకో ఇలా అన్నాడు. ఇలా అనగానే మొత్తం గజ్జి తామర అన్నీ ఉన్నాయి, స్కిన్ అంతా. కానీ ఆయన షర్ట్ ఎట్లుంది? పక్కన ఎవడు కూడా అట్లుంటుందని అనుకోడు. తర్వాత ఇంకొద్దిసేపు ఆయనతో టైం స్పెండ్ చేసిన. నాకు ఆల్రెడీ తెలిసింది నేను ఒక సేవకుని స్థానంలో ఉన్నాను కాబట్టి నేను వేరే ఆలోచించుకుంటూ కూర్చున్నాను. కానీ ఈరోజు అది మనకు యూజ్ అవుతాం. ఇద్దరం కూర్చున్నాం. కాళ్ళు కింద జాపేసుకున్నాడు. కాళ్ళు కింద జాపి కాళ్ళు లేపి కొంచెం పాయింట్ ఇలా అన్నాడు. కాలుకి మొత్తము అదే ఉంది. నీవు లోపల కచర పెట్టుకొని పైకి ఎంత మంచిగా ఉన్నా అది లాభము లేదు. ఆమెన్. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది? ఆ స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. రోజు మార్పు చెందాలి మనం. మనలో ఎన్నో చెడ్డయి ఉన్నాయి. నేను మంచోన్ని అయిపోయినాను ఎవడని అనుకుంటే అది తప్పు. రెండు నరకంలో పడేసే పాపంల గురించి దేవుడు మాట్లాడినాడు. ఈ దినం నేను ఆ రెండు మాట్లాడతాను. నేను నేర్చుకున్నాను. అల్కగా తీసుకోవడానికి లేదు. ఆమెన్. హల్లెలూయా. కోపం ఎంతమందికి వస్తుంది? అది నాకు వచ్చేదాకా అర్థం కాలే. నాకు కోపం వస్తే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, బీపీ రైజ్ అయిపోతుంది, ఏదేదో అయిపోతుంది. అప్పుడు అర్థం చేసుకున్నాను, ప్రార్థన చేసినాను, ఉపవాసం ఉన్నాను. దేవుడిచ్చిన మాటలు మీకు చెప్తున్నాను. ఆమెన్. ఆ స్థితి గుండా మనం పోయితే కానీ మనకు తెలియదు. సేవకుడు అంత తీయగా చెప్తాడు అని అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్కరు దేవునికి వాక్యం నెరవేర్చాల్సిందే. ఆమెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక 2 మాటలు మనం చూసుకుందాం. మనం నటించే అవసరం లేదు. నీ లోపల ఏదైనా చెడ్డది నీకు తెలిసిందంటే దాన్ని విడిచిపెట్టుకో. ఇక్కడ ఏదో సేవకులు గట్టిగా బోధించారని ఇంకో చర్చకో, ఇంకో దగ్గర గట్టిగా బోధించారు ఇంకో చర్చకో అయితే నీకు దురద చెవులు ఉన్నట్టు. ఆమెన్. బైబిల్లో ఉంది, దురద చెవులు ఉన్నాయి. కొందరు మనుషులను సంతోష పెట్టాలని కోరుతారు, కానీ సేవకుడు ఎవరిని సంతోష పెడతాడు? దేవుని. హల్లెలూయా. తెలియదు కొందరికి. గర్వము, అహంకారం, ఈగో అంటారు. వాటి వలన మనం చాలా నష్టపోతున్నాం. ఇవన్నీ మన బయటకి రావాలి. అవి బయటకు వచ్చి ఏం కావాలా? పూర్తిగా వేర్లతో కూడా
వెళ్ళిపోవాలి. అది మరల రావద్దు. ఇంకా ఒకసారి పోయిందంటే అది మరలా రావద్దు. అది కోరుకుంటున్నాను నేను సేవకునిగా. ఆమేన్. ఇప్పుడు ఆ ముళ్ళ చెట్టు నరికేయడం మంచిదే, నరికేస్తున్నాం కానీ మరలా వస్తున్నది. ఇక్కడున్న యవనస్తులు కూడా చాలాసార్లు నరికేసారు దాన్ని, కానీ మరలా ఇప్పుడు అది అంత పెద్దగా కనిపిస్తుంది. ఎంత నరికినా అది వస్తూనే ఉన్నది. మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. క్షమించబడడం ఎంతటి పని కాదు. దేవా నన్ను క్షమించంటే క్షమించేస్తాడు, ఆయన మంచోడు. కానీ క్షమాపణ కాదు, మనము రక్షింపబడిన వారంగా ఉండాలి. ఏది నీ రక్షణ జీవితం? నీ రక్షణ ఎట్లా కనిపిస్తున్నది ఇతరులకి? దేవుడు వచ్చింది నిన్ను క్షమించడానికి కాదు, నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేయడానికి వచ్చాడు? రక్షించడానికి. ఇష్టం ఉన్నప్పుడు అవి బయటకు వస్తాయి, అన్ని టైంలో కావు. నీ లోపల కోపం ఉందని నీకు తెలవడానికి దేవుడు ఒక కోపం వచ్చే సన్నివేశాన్ని అక్కడ పెడతాడు. ఎవడో ఒకడు వచ్చి నిన్ను రేపేటట్టుగా చేస్తాడు. అప్పుడు నీలో ఉన్న కోపం బయటకు వస్తుంది. అది దేవుడే పెడతాడు నీకు. ఆమేన్. ప్రతిదీ కూడా దేవునికి తెలిసే జరుగుతాయి. పక్కలకు చెప్పండి, దేవునికి తెలకుండా నీ జీవితంలో ఏది జరగదని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే అన్నిటికీ పైన ఉన్నాడు. బాస్ అని చెప్పండి. దేవుడు బాస్ అని చెప్పండి. దేవుడు బిగ్ బాస్ అని చెప్పండి. హల్లెలూయా. ఆయనకు తెలకుండా ఏముండదు, అన్నీ ఆయనకు తెలిసే జరుగుతాయి. దేవుడికి తెలకుండా ఇంకొకడు వచ్చి నీకేమీ చేసేది లేదు. మరి దేవుని బిడ్డలకు ఖచ్చితంగా తెలుసుకుంటాడు ఏం జరుగుతుందని. నీ జీవితంలో అన్ని దేవుడు తెలుసుకుంటాడు. ఒకసారి ఆ మాటలు తీద్దాం మత్తయి సువార్తలో. ఇవి అంత ఈజీగా తీసుకోకండి, ఇవి చాలా చిన్న విషయాలు అయినప్పటికీ అవి మనల్ని నరకంలో పడేసే పరిస్థితిలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, 22వ వచనం చూడండి, 5వ అధ్యాయంలో. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద అనగా నిర్నిమిత్తముగా, సహోదరుని మీద అంటే నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా. 1వ నంబర్ అర్థం ఉంది కదా కింద. కారణం లేకుండా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. అంతేకాకుండా ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. అమ్మ బాబోయ్, సంఘంలో తిట్టుకుంటారు. మనం ఎన్నో చూస్తున్నాం, మన సంఘాలలో చూస్తున్నాం. అవసరమైతే కొట్టుకుంటారు. ద్రోహి అంటేనే నరకంకి వెళ్తాడంట. ఇది దేవుని మాట. కోప్పడితేనే మనం నరకానికి వెళ్తున్నాం. కోప్పడితేనే. ఎందుకో దేవుడు కోపాన్ని బాగా సీరియస్ తీసుకున్నాడు. నిర్నిమిత్తముగా, కారణం లేకుండా ఎవరి మీద కోప్పడడానికి వీలు లేదు. కోపం నీ లోపల ఉందని కూడా నీకు తెలియదు. నేనే కరెక్ట్, ఏదన్నా చేయి, నీకు నువ్వు కరెక్ట్, నాకు నేను కరెక్ట్. ఎవడి మార్గం వానికి చక్కగా కనిపిస్తుంది, కానీ తప్పు చేసినోడైతే చక్కగా పోయి గుంతలో పడతాడని ఉన్నది, నాశనానికి నడుపుతాడట చివరికి. ఆమేన్. ఒకని మార్గము వాని ఎదుట అది చక్కగా కనబడ్డప్పటికీ తుదకు అది నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి భయపడాలా? మనుషులకు భయపడి బ్రతకల్లా, దేవునికి భయపడి బ్రతకల్లా? ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఇక్కడ అన్ని విషయాల్లో దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయని మీరున్న ప్రతి చోట పక్కలకు చెప్పండి. మీరు జర జాగ్రత్త, దేవుడు ఎక్కడ నేను విడువాడో ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయని చెప్పండి. జాగ్రత్త బాబు, దేవుని కన్నులు. దయ్యమన్నా మర్చిపోతుంది కావచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. ఆమేన్. ఆయన కన్నులు, నువ్వు దేవుని బిడ్డవైతే ఇంకా ఎక్కువగా నీ మీద దృష్టి పెడతాడు. నువ్వు తప్పు చేస్తే ఒక చెంప దెబ్బ కూడా వేస్తాడు. కొన్ని దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలు పడద్దనే ఈ సేవకుడు దేవునికి సంఘానికి మధ్యవర్తిగా సంఘమంతా క్షేమం కొరకు ప్రార్థనలు జరుపుతూ ఉంటాడు. ఆమేన్. ఇక్కడ రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. రోజు చేసేవాళ్ళు ఏం చేస్తారు? సంఘంలో దేవుడిచ్చిన కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేవాడు దేవునికి మనుషులకు ప్రతినిధులుగా, మధ్యవర్తులుగా ఉంటారు. అయ్యా, జర వాళ్ళు తప్పులు చేస్తురు, వాళ్ళని క్షమించు తండ్రి, నీ కోపం వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు తట్టుకోలేరు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమేన్.
సేవకుడు కూడా సంఘం కొరకు గోజాడుతూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఈ దినము ఏది అబద్ధం లేదు. కోప్పడేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి. హల్లెలూయా. ఇది అల్కగా తీసుకోకండి. అత్త కోడళ్ళు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు. సంఘం అంటే ఎక్కడి నుంచో గాలిలోకి వెళ్ళి ఊడి కింద పడలేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎవరు? ఒకరు అత్త ఉండొచ్చు, ఒకరు కోడలు ఉండొచ్చు, ఒకరు భార్య ఉండొచ్చు, ఒకడు భర్త ఉండొచ్చు, ఒకడు పిల్లలు ఉండొచ్చు. ఆమేన్. మనుషుల మధ్యలోనే కోపతాపాలు. ఈ కోపం ఉన్నవాడికి ఎటువంటి క్షమాపణ లేకుండా డైరెక్ట్ నరకమే చెప్తున్నాడు దేవుడు. దేని గురించి చెప్పలేడు. ఇంకొక పాపం చెప్తున్నాడు. ఒక స్త్రీని నీవు చెడ్డగా చూస్తేనే నువ్వు నరకానికి వెళ్తావు అంటున్నాడు. అవన్నీ మన లోపల నుండి బయటకు రావడానికి దేవుడు తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు. తాను టెస్ట్ చేస్తాడు మనల్ని. హల్లెలూయా. నిన్ను పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ఎట్లా మసులుకుంటావు అని చూస్తాడు. మనుషుల కొరకు కాదు నువ్వు బ్రతికేది. ఎవరి వైపు చూడాలా? కష్టం వచ్చినప్పుడు ఎవరి వైపు చూద్దాం మనం? నిన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టినప్పుడు నువ్వు తిరిగి తిడతావా? దేవుని వైపు చూస్తావా? చూసినా ఇక ఒక్కసారి నేను అందుకున్నా. జుట్టు పట్టుకున్నావా? మాటలు అందుకున్నావా? కొందరు ఉంటారు. దయచేసి అది మీరు తెలుసుకోనండి. దేవుడు మిమ్మల్ని ఈ సేవకుడు తెలుసుకున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడని. నేను చాలా సంతోషించిన. పరీక్షిస్తున్నాడని మనము తెలుసుకొని వాక్యానుసారంగా మనము జీవిస్తే మనల్ని మనం మోసము ఓము. ఆమేన్. మన కన్నులు మనము పొడుచుకోము. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని ఎవరో నష్టంలోనికి నాశనంలోనికి నడిపిస్తలేరు, కానీ మనకు మనమే నష్టపోతున్నాం. ఆమేన్. అయితే ఇవి నీవు తెలియకుండా నీలో ఎన్ని పాపాలు, ఎన్ని అతిక్రమములు దాచబడి ఉన్నాయో తెలియాలంటే దేవుని ముఖకాంతి నీ మీద ప్రకాశించాల. ఆమేన్. ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, దేవుని వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు రహస్య పాపములన్నీ కనిపిస్తాయి. ఆమేన్. నువ్వు అనుకుంటావు మంచిగా బతకాలని నేను అనుకుంటావు, ఓ కుటుంబంగా మంచిగా ఉండాలి, సంఘంలో మంచిగా ఉండాలనుకుంటావు, కానీ నువ్వే నంబర్ 1 దొంగ తేలుతావు. ఎవరైతే మంచిగా ఉండాలనుకుంటారో వాళ్ళే నంబర్ 1 దొంగ తేలుతారు. ఎందుకు? దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అరే నేనే మంచిగా ఉండాలంటే నాకే ఇట్లా అవుతుంది, ఇప్పుడు నేనేం చేయాలా? దేవుని సహాయము అడగాల. హల్లెలూయా. ఏం అడగాల? దేవుని సహాయం అడగాల. ఆమేన్. మనం దేవుని సహాయం అనగా యేసుక్రీస్తు సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా పాపాన్ని ఎప్పుడు జయించలేము. హల్లెలూయా. మీరు చేస్తున్న తప్పులు, మిస్టేక్స్ అన్నీ మీకు తెలుసు. తప్పులు అందరం చేస్తాం, కానీ ఆ తప్పులు మనలో ఉండకుండా అది పెరిగివేయబడడానికి యేసుక్రీస్తు యొక్క సహాయం మనము అడగాల. ఆమేన్. ఎంతమంది ఒప్పుకుంటారు నిజంగా నేను వ్యర్థుడని అని? ఎంతమంది అనుకుంటున్నారు? చెప్పేటోళ్ళకే నేనేం గర్వించే అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది ఆ విధంగా? అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనే అని యెషయా ఒప్పుకున్నాడు. యెషయా భక్తుడు ఏం చేశాడు? ఆ అగ్ని, ఆ యొక్క దూత శరాపులు, ఆ అగ్ని తీసుకొచ్చినప్పుడు ఆయన పెదవులు ఏం చేశాయి? కాల్ చేసినాయి. ఎంతమందికి తెలిసి ఈ మాట? ఈ దినము కూడా అయ్యా నేను తిరిగి నీ సారె పైన, నీ చక్రం పైన నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. నీవెట్లా మలుస్తే నేను అట్లా బ్రతుకుతా, నువ్వేది చెప్తే అది నేను వింటా, నువ్వు ఏ మార్గంలో వెళ్ళమంటే నేను ఆ మార్గంలో వెళ్తాను అని నీవు దేవునితో ఒప్పందం చేసుకోవాలా. ఆమేన్. హలో, ఉన్నారా? పెద్ద పిఎం అయినా చచ్చిపోవాలా, రోడ్డు మీద తిరిగే బిచ్చగాడైనా చచ్చిపోవాలా. ఎవరము శాశ్వతంగా ఉండడానికి లేదు. మరణము చూడకుండా బ్రతుకు నరుడు ఎవడు లేడు. కాబట్టి మనమందరము కూడా దేవుడు మనకిచ్చిన స్థానములో నమ్మకంగా జీవించుదాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాటలు? ఆ గుడ్డి వాళ్ళు నమ్మిర్రు అంతే. గుడ్డి వాళ్ళు ఏం చేశారు? నమ్మినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి కళ్ళు ఇవ్వడం చేత కదా? దేవునికి శక్తి లేదా? కానీ దేవుడు తనకున్న శక్తి మీద ఆధారపడకుండా నీ విశ్వాసాన్ని బట్టే నీకు మేలు చేస్తున్నాడు. ఆమేన్.
ఎవరి విశ్వాసాన్ని బట్టి మేలు చేస్తున్నాడు? మేము మొన్న విన్నాం, నీ విశ్వాసం ఇంతుందా ఇంతుందా ఇంతుందా. ఆమెన్. నీ నమ్మకాన్ని బట్టే, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు, కార్యములు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సంఘం ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కూడా మోసపోవడానికి వీలు లేదు. ఆమెన్. మత్తయి సువార్త 24 అధ్యాయంలో మరలా ఆ మాట చదువుకుందాం. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకండి. హల్లెలూయా. చదువుతారా? 3వ వచనం చదువుతారా? 24. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. 24లో 4వ వచనం. ఆమెన్. ఏం చేస్తారట? మోసం చేస్తారు. హల్లెలూయా. మనం ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీ పత్రిక తీసుకుందాం. హెబ్రీ పత్రికలో మరి ఏం చేయాలి మనం? ఇవి అంత్య దినములు, చెడ్డ దినములు. మనమందరం ఏం చేయాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి త్వరగా ఎవరైనా చదువుతారా? 10వ అధ్యాయం 25వ వచనం. ఏమంటున్నాడు అక్కడ? ఇవి 24, 25 రెండు కలిపి ఉన్నాయి తెలుగు బైబిల్లో. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు. ఒకరినొకడు ఏం చేయాలా? నీ పక్కన వాళ్ళని హెచ్చరిస్తే ఆమెనే నీతిమంతురాలు అనుకుంటుందా అని అనుకుంటాం. అంటామానమ్మా. ఒకళ్ళు ఏదైనా హెచ్చరించి ఎవరైనా ఏదైనా మంచిది బుద్ధి కలిగే వాక్యం చెప్తే వింటామా మనం? నొచ్చుకుంటుంది లోపల మనస్సు. ఇంకా శరీరంలో ఉన్నామని అర్థం. నువ్వు నిజంగా ఆత్మ సంబంధుడు అయితే ఒకళ్ళు హెచ్చరించినప్పుడు ఆశీర్వాదంగా తీసుకుంటావు. రేయ్ అటు ఓకురా, అంత స్పీడ్ ఓకు, మెల్లగా అంటే ఇప్పుడు వింటారా పిల్లలు? బైక్ మీద స్పీడ్ పోతారు, యాక్సిడెంట్ అవుతుంది, చస్తారు. అది ఆశీర్వాదంగా తీసుకొని మెల్లగా పోయింటే నిజంగానే ఆశీర్వాదం కదా, బ్రతుకుతుండే కదా. వింటారా? సంఘం సేవకుడు చెప్తే మా సంఘస్థులకు పదే చెప్తాను, మొర్రం మొత్తుకుంటాను, ఇక కుక్కలాగా మొరుగుతూ ఉంటాను, కానీ వాళ్ళు పట్టించుకోరు. బుధవారం ప్రార్థనలు ఎంజాయ్ చేస్తారు హాయిగా ఇంట్లో ఉండి. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకు దేవుడు సమృద్ధిగా దొరుకుతున్నాడు, శాశ్వత జీవం దొరుకుతుంది వాళ్ళకి సహవాసం లేకుండా. దేవుడు వాళ్ళని అట్లా ప్రేమిస్తే నాకేం అభ్యంతరం లేదు. ఆమెన్. కానీ వాక్యంలో అయితే సహవాసంగా కూడుకోవాలి. ఏమన్నది? కొందరు సమాజంగా కూడుకోవడం మానుతురట. ఏమన్నది అక్కడ? కొందరు సమాజంగా, కొందరు మానుకొనుచున్నట్టు. సమాజంగా కూడుకోవడం మానద్దు. ప్రతిరోజు ప్రార్థన ఉండాల. పక్కలకు చెప్పండి, వారానికి ఒక రోజు కాదు, వారానికి 2 రోజులు కాదు, ప్రతిరోజు ప్రార్థన ఉండాలని చెప్పండి. ప్రతిరోజు మానద్దు సమాజంగా కూడుకోవడం. మీకు 2-3 ఇండ్లు కొద్దిగా దగ్గర ఉంటే మీరు అందరు కలిసి ఒక దగ్గర కూడుకోవాలి. సంఘం ఆల్రెడీ పని చేస్తున్నారు. ఇక్కడున్న వాడ వాళ్ళందరూ కూడా ఇండ్ల దగ్గర ఉన్నందుకు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు. జక్రంపల్లి వాళ్ళు, జక్రంపల్లిలో మీరు ప్రార్థనలో ప్రతిరోజు గడపాల. ఎవడు మిమ్మల్ని రక్షించడు? మీరు దేవుని యందు నిలుపుతున్న భయభక్తులే మీకు కాపాడుతాయి. ఆమెన్. మీకు దేవునికి ఉన్న సంబంధమే మిమ్మల్ని కాపాడుతుంది. కష్టం వచ్చినప్పుడు అది వస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది, వెళ్ళిపోతుంది. మీరు బ్రతకాలంటే మీకు దేవుని కాపుదల ఎంతో అవసరమో. ఆమెన్. ఆ కాపుదల ప్రార్థననే. హల్లెలూయా. ఆ కాపుదల వాక్యమే. నీ జీవితంలో వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఏమనంటే దేవుని నమ్ముకున్నా దేవుడు మంచోడని చెప్పడమే కానీ నీ జీవితంలో ఒకటి మంచిది జరగదు. క్రైస్తవులు చెప్పుకొని బతుకుతున్నారు, యేసుప్రభు పేరు పెట్టుకొని పేరు చెప్పుకొని బతుకుతున్నారు, కానీ లోపల ఏమీ లేదు. అంత గజ్జి తామర పుండ్లే. ఒక్కడి సమస్య కూడా తీరదు. చర్చికి అలాగే సమస్యలు ఉంటాయి, పైకి మాత్రం మా దేవుడు మంచోడు అంటారు. ఆమెన్. స్పష్టత ఉండాలా దేవుడిని నమ్మినప్పుడు, క్లారిటీగా ఉండాలా, బుద్ధి పెద్దగా ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సేవకుని సమాజంగా కూడుకోవడం మానద్దు. మానిరు సంఘం. సేవకునికి ఇచ్చిన ప్రత్యక్షత
ప్రతిరోజు ప్రతి వారంలో ఒక దగ్గర ప్రార్థన జరగాల. నెలలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరింటి దగ్గర ప్రార్థన జరగాలని చెప్పిన. అది మీరు ఇటు విన్నారు, వదిలేశారు. అంటే మీరు సేవకుని మాటను కూడా దేవుని మాటగా నమ్మట్లేదు. హల్లెలూయా. నేను నా సేవకుని మాటను రుడిపరుస్తా అంటున్నాడు దేవుడు. సేవకుడు చెప్పిన మాటనే నా మాటగా నేను ముద్ర వేస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆమెన్. సేవకుడు తన మాట చెప్పడు, దేవుని ప్రత్యక్షతనే చెప్తాడు. ప్రార్థన జరగడము మంచిది. సంఘం ఒకసారి చేతులు ఎత్తండి. సంఘం ప్రార్థన జరగడం ఏంటిది? ఎప్పుడు జరుగుతుంది మరి? పోయింది గాలికి పొట్టువలే. సమాజంగా మానద్దు. ఆమెన్. పక్కలకు చెప్పండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుందామని చెప్పండి. తిరిగి ఆ సారం మీదకి వద్దాం. మంచి పాత్రగా చేస్తాడు దేవుడు. పడిపోయితే పడిపోయినావు, మట్టి పడిపోయిందని ఇడిసబెట్టలేడు దేవుడు. మరలా తీసుకొని మంచి పాత్ర చేసినట్టు మనల్ని కూడా మంచిగా చేయడానికి ఈ మాటలు ముందే హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలు జరిగితే ఎవరికి లాభం లేదు. ఎవరికి లాభం? నీకే లాభం, నాకే లాభం. హల్లెలూయా. వాళ్ళు రోజు ప్రార్థన కూర్చుంటారు. సేవకునికి ఫోన్ చేస్తారు ఏమన్నా అంశాలు ఉన్నాయా అని. ఆ విధంగా ఆశ కలిగిన సంఘం కావాలా. మోతలో నేను ఒక్కనే ఉన్నా అనుకోవద్దు. గదిలోకి వెళ్ళాలా, ప్రార్థన చేయాలా, దేవుణ్ణి అడగాల, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఎంతమంది సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారు? నిజంగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను సంఘం కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను. ఎందుకంటే సేవకుని పనే అది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మీరు లేనప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు చేసిన ప్రార్థనలకి ఇప్పుడు మీరు అందరు కనబడుతున్నారు. ఆమెన్. కడుపులో నుండి ప్రార్థన చేయాలి. ఉట్టుటి ప్రార్థనలు కాదు, కన్నీటి ప్రార్థన చేయాలి. తర్వాత విజ్ఞాపన చేయాలి. అయ్యో అయ్యో అయ్యా అని పిల్లలు ఏడుస్తారు చూడు, ఇస్తే కానీ అట్లా ఏడవాల దేవుని దగ్గర. అటువంటి హృదయం పసి పిల్లల్లాగా మార్పు చెందాలి మనం. హల్లెలూయా. పిల్లలు ఎట్లా ఏడుస్తారు చాక్లెట్ కావాలంటే? ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో కావాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. సంఘంలో ఎవరికి ఏది కొరత ఉండకూడదు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మధ్యాహ్న కాల సమాజంగా కూడుకుంటాం మానక ఒక్కరినొకడు హెచ్చరించాలట. ఇంకా ఆ దినము సమీపించుట. ఏ దినం? కష్టదినం, అంత్యదినం, కడవరి దినములు, అపాయకరమైన దినములు. ఆ దినం రాకున్న ముందు మీరేం చేయాలట? ఆ దినము సమీపించుట మీకు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి. మారి రోజు రోజుకి ప్రార్థన ఎక్కువ చేయాలా? మనం రోజు ప్రార్థన తక్కువ. దీనివలన మీరు ఏం సాధిస్తున్నారు? ఏం సంపాదిస్తున్నారు? ఎన్ని అప్పులు తీర్చుకుంటున్నారు దేవునికి దూరమై? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అడుగుతున్నారా? మీ సేవకుడు ఏమైనా ఆశిస్తున్నాడా మీ దగ్గర నుంచి? నాకు మంచి బట్టలు కొనియమని ఎప్పుడన్నా అడిగాడా మీ సేవకుడు? రూపాయి కానుక ఇవ్వండి అని అడిగాడా మీ సేవకుడు ఎప్పుడన్నా? అడిగితే చేతెత్తండి మిమ్మల్ని ఎవరినన్నా ఈ సేవకుడు డబ్బులు అడిగితే. ఎక్కడ మీకు ఇబ్బంది అవుతుంది దేవుని వెతకడానికి? సేవకుడు సంఘాన్ని ప్రేమించాలా? ఎందుకంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టిండు మీ కొరకు. ఆమెన్. సేవకుడు కూడా ప్రేమిస్తున్నప్పుడు మీరు ఆ మాటను దేవుని మాటగా తీసుకోవాలి. ఆ దినము రాకున్న ముందే అది వస్తున్నదని చూస్తున్నప్పుడు, నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వేం చేయాలట? మరీ ఎక్కువగా ప్రార్థనలు. రోజు ఒక్కసారి ప్రార్థన చేసేవాడికి రోజు 2 సార్లు కూర్చోవాలి. ఆదివారం ఒక్కరోజే సంఘం కలుసుకునేది, మధ్యలో కూడా ఒకరోజు కలుసుకోవాలి. ఈ విధంగా ప్రార్థనలు ఎక్కువ కావాలా. ఆమెన్. పొయ్యి మీద ఉడకనప్పుడు ఏం చేస్తాం? మంట ఎక్కువ పెడతాం, పెట్టమ్మా. ఇంకెక్కువసేపు అగ్గి పెడతాం, ఇంకా కొంచెం ఎక్కువనే పెడతాం. సంఘంలో దేవుడు కార్యములు చేస్తలేడంటే ఇంకెక్కువ ప్రార్థన చేయాలి. అంత్య దినములు ఇవి. ఆ దినం వస్తుండట చూస్తున్నప్పుడు అయ్యో ఈ భయంకరమైన దినాల్లో ఎట్లా బ్రతకాలని అనుకొని మీరు ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థనలు. సమాజంగా కూడుకోవాలా. కూడుకున్న ప్రతిసారి రొట్టె విరచడం మర్చిపోవద్దు. బల్ల తీసుకోవాలి, రొట్టె విరవాల్సిందే. ఆమెన్. సహవాసం బలంగా ఉండాలి. శరీరంలో కీళ్ళన్నీ ఉంటేనే శరీరం ఏం చేస్తుంది? మంచిగా పనిచేస్తుంది. ఏదైనా కీళ్ళు నొప్పి అయిందనుకో, కాలు పనిచేస్తుందా? పనిచేయదు. శరీరం మనమందరం బలంగా ఉండాలి. మీలో ఎవరు వీక్ ఉన్నా శరీరం పని చేయదు. అందరం బలంగా ఉండాలి. రిబ్కమ్మ అందరం ఏం కావాలా? బలంగా ఉండాలి. ఎంతమంది ఈ దినము తిరిగి దేవుని చేతిలో దేవునికి భయపడతానని నిర్ణయం తీసుకుంటున్నారు? ఒకసారి చేతెత్తండి. మీ ఇంట్లో ఖచ్చితంగా
ప్రార్థన అనే బలిపీఠం ఉండాలి. ఆమెన్. ప్రార్థన అనేది ఏముండాలా? బలిపీఠం ఉండాలి. సంఘము మీ ఇంట్లోకి రావడం ఆశీర్వాదం. మీరు సహవాసంలో గడపడము ఆశీర్వాదం. ఇది ఎవడి లాభం కొరకు కాదు, నీ క్షేమం కొరకు, నీ లాభం కొరకే దేవుడు చెప్తా ఉన్నాడు. ఆమెన్. నేను అలా కూడా చెప్తాను. సేవకుడు వస్తే కానుక పెట్టాలన్న ఇబ్బంది మీకు ఉంటుందేమో, దయచేసి మీరు కానుక పెట్టడానికి ఆలోచించకండి అని కూడా చెప్తాను. సంఘం వస్తే మటన్ చికెన్ పెట్టాలేమో అని ఆలోచిస్తారు. మీరు ఫుడ్ కూడా పెట్టకపోయినా ప్రార్థన చేసి వస్తామని చెప్తాను. సంఘం అంతా వస్తారు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు. నిన్ను దేవుడు నీకు ఏ ప్రేరేపణ ఇచ్చిండో అది సంతోషంగా నీవు చేయాలా. ఆమెన్. పక్కలకు చెప్పండి, దేవుని కొరకు ఏది చేసినా ఏడ్చుకుంటూ చేయొద్దని చెప్పండి. దుఃఖంతో ఏది చేయకండి. సంఘమా సంతోషించండి. దేవుడు మీ కొరకు ఏర్పరచుకున్న సేవకునికి మీ దగ్గర నుండి ఏది ఆశించట్లేదు. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నా ఆశించిండా? కొండ దిగొచ్చి వీళ్ళందరూ నాకు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తారేమో అనుకున్నా, ఒక్కోడి చేతిలో బ్రేక్ఫాస్ట్ లేదు, ఇప్పుడు నేను చెప్పే వాక్యం వినడానికి వచ్చిండని అన్నాడా? అనలేడు. ఎవడికి కావాలి? నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడా సేవకు? నువ్వు దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నావా? అయితే నిన్ను దేవుడే పోషిస్తాడు. ఆమెన్. ఎవరు పోషిస్తారు? మీరు పోషిస్తారా? సంగమా. మందని మేపేటోడు మంద పాలు తాగాల, కానీ మంద రక్తం అయితే తాగద్దు కదా. ఆమెన్. పాలు పాలంతా మట్టుకు ఓకే, రక్తం తాగే అవసరము లేదు. దేవుడేం కఠినుడు కాదు. మీరు అలసిపోయి శరీరంలో అలసిపోయి పండుకుంటే నువ్వు ప్రార్థన చేయలేవు కాబట్టి నీకు క్యాన్సర్ పెడుతున్నాను అంటాడా? కఠినుడు కాదు ఆయన. నువ్వు పండుకోమంటాడు, ఇంకా హాయిగా పండుకో, రెస్ట్ తీసుకో అంటాడు. ఆమెన్. ఆయన మంచి దేవుడు, కనికరించే దేవుడు. ఒకటే కోరుకుంటాడు, ఏంటంటే నటన చేయకంటాడు. ద్విమనస్కులను నేను ఇష్టపడ అంటున్నాడు. రెండు మనసులు ఉండద్దు. లోపల కోపం ఉంటుంది, పైకి ప్రేమగా నటిస్తారు. అది రెండో మనస్సు. ఆ మనస్సును ఇష్టపడాడు దేవుడు. ఆమెన్. నీకు నిద్ర వస్తే పండుకో, తప్పు చేస్తే తప్పు చేసిన ప్రభు అని చెప్పుకో దేవునితో. కానీ అంత మంచుకున్నానని చెప్తే దేవుడికి అన్నీ తెలిస్తే తెలివే. ఈరోజు నువ్వే మాట్లాడాలి దేవునితో నీ సమయం. ఆమెన్. ఎంతమంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు? తిరిగి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కబడాలంటే, పడిపోయిన స్థితిలో ఉన్న మట్టి తిరిగి సార మీదకి రావాలంటే ఇప్పుడు నోరు తెరిచి నువ్వు అడగడమే. ఎట్లా పడుతుంది? తిరిగి ఎక్కడ పడుతుంది? దేవుని చేతిలో. ఆమెన్. తిరిగి దేవుని చేతిలో పడాలంటే నువ్వు నోరు తెరిచి అడగడమే. నీవు అడిగితే నీవు మరలా దేవుని సన్నిధిలో ఆయన చేతిలో బలపరచబడతావు. ఆమెన్. ఇంకిక్కడ ఏమంటున్నాడో చూడండి. మనం ఏం చేయాలంటే, ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట చూచిన కొలది ఎంత ఎక్కువగా, అయ్యో ఇవి చెడ్డ దినాలు, మనుషులు ఎవరిని నమ్మడానికి వీళ్ళేం దినాలు. మీరు వింటున్నారో లేదో, ఈ కాలంలోనంట ఎవరిని నమ్మద్దంట. మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. తల్లిని నమ్మేలేదు, తండ్రిని నమ్మేది లేదు, అన్నదమ్ములు నమ్మేది లేదు, అక్క చెల్లెళ్ళని కూడా నమ్మేది లేదు. అంటే మనుషుల్ని ఎవరిని నమ్మే పరిస్థితి లేనంతటి చెడ్డ స్థితులు వస్తున్నాయి. సొంత అన్నదమ్ములు భూముల కొరకు కేసులు పెట్టుకుంటున్నారు. తెలుసా మీకు? అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉన్నదే. కానీ ఇప్పుడు ఇంకా విపరీతం అయిపోయింది. ఏంటంటే జస్ట్ తల్లిదండ్రుల ఆస్తుల కొరకు మాట ముచ్చట్లు మానేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇది చెడ్డ దినాలు, ఇంకా చివరి దినాలు. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? సంఘము మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. చెప్పండి, ఈ టైంలో ఏం చేయాలా? సంఘం చేస్తున్నావు మరి? నీవు ఒంటరిగా ఉన్నటువంటి నిప్పున్నటువంటి కట్టె ఆరిపోతుంది. కాలుతున్న కట్టెలలో ఏదైనా మంచిగా కాలుతుంది. అందుకే నీవు సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. కొందరు ఉన్నట్టే ఉంటారు. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళు కొందరు పార్టిసిపేట్ చేయరు. సంఘం ఎటు వెళ్తాడు? వెళ్ళరు. వాళ్ళు ఎట్లుంటారంటే పక్షపాతం వచ్చిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు. ఆమెన్. అర్థమవుతుంది నేను చెప్పేది. చేయి ఉంటుంది కానీ చేయి ఏం పని చేయదు. అన్నం తింటుంది, రక్తం తాగుతుంది, మన బలం అంతా తీసుకుంటుంది కానీ లేవదు. పని చేయమంటే ఎత్తదే పక్షపాతం వస్తే? గట్టిగా చెప్పుర్రి. నిలబడతారా? ఇంకా అందరు ఉన్నారు. అర్థమవుతుందా? సంఘంలో ఉంటారు. సంఘంలో నువ్వే ఎందుకు వెళ్ళాలంటే సంఘ భారం మోయాలని నేను పోవాలి. ఎట్లా రావాలి? చూడండి, పరిశుద్ధాత్ముడు ఎట్లా జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయం నాకు గుర్తొచ్చింది మాట మీకు చెప్పాలని.
సంఘ సహవాసానికి నువ్వు ఎందుకు రావాలంటే కూర్చొని విని వెళ్ళిపోవడానికి కాదు. నేను ఏం పని చేయాలి అక్కడ, దేవుని భారం నేను ఏం మోయాలి అని ఆలోచించాలి. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు ఒక పని. అందరము ఏదో ఒక పని చేసేవాళ్ళు. చెయ్యి ఇప్పుడు మైక్ పట్టుకుంటుంది, చెయ్యి నోరు మాట్లాడుతుంది, చెవులు వింటున్నాయి, అన్ని పని చేస్తున్నాయా లేదా? ఇక్కడ సేవకుడు ఒక్కడే పని చేయాలా, మేమంతా చెక్కబొమ్మల్లాగా కూర్చుంటామంటే కుదరదు. మీరు ఏం ఆశించాలా దేవుని దగ్గర? నేను సంఘంలో ఏదో ఒక పని చేయాలా. ఆ భారంతో ఎంతమంది వచ్చారు, నేను ఏదో ఒక పని చేయాలా దేవుడు నాకు ఇచ్చిందని. ఎవరైతే నేను పోయి అక్కడ కూర్చొని నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అంటారో వాళ్ళకి ఎటువంటి కదలిక ఉండదు. వాళ్ళు సంఘమే కాదు, వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళే. ఆమేన్, హల్లెలూయా. సంఘ భారములు మోయాల. పక్కలకు చెప్పండి, మనం సంఘ భారం మోయాలని చెప్పండి. మనం అందరం కదిలితేనే శరీరం కదిలినట్టు. చెప్పండి, అది కూడా చెప్పండి. నేను ఒక్కని చేయకపోతే ఏం కాదు అనుకోదు, నీవు కూడా దేవునిలో విలువైన వాడవే. ఆమేన్. ఇక్కడ మనం అందరం విలువైన వాళ్ళమే. నాకొక రక్తం నీకొక రక్తం కాదు, అందరినీ యేసు ప్రభు ఒకే రక్తంలో కడిగాడు. పాస్టర్ అనగానే కొమ్ములు ఉన్నాయి, సేవకుడు అనగానే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, చివరి మాట చదువుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎక్కువగా చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కనినొక్కడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆమేన్. రేపుకోవాలట, ఒక్కరినొక్కడు రేపుకోవాలట. కొందరు అంటారు మన ఇళ్ళల్లో కయ్యమైనప్పుడు, నన్ను రెచ్చగొట్టక అంటారు. మనం అసలు దేంతో ఒకరినొకరం రేపుకోవాలట, రెచ్చగొట్టుకోవాలట. ఇవాళ పోయి వాళ్ళకి సాయం చేద్దాం, ఈరోజు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసేద్దాం, ఈరోజు వెళ్ళి వాళ్ళకు మేలు చేసేద్దాం, ఇట్లా రేపుకోవాలంట. ఆమేన్. ఒకరినొకరు పురికొల్పుకోవడం అంటే రేపుకోవడం, రెచ్చగొట్టబడడం. మనము పని చేయకపోతే తిండి తినద్దురా అని చెప్పుకోవాలా. ఆమేన్. నువ్వు పని చేయకపోతే తిండి తినద్దు, దేవుని పని చేయాలా. ఈ విధంగా సంఘం అంతా ఏం కావాలంటే ఒక్క శరీరంగా కనబడాలా. ఆమేన్. ఈ చెయ్యి ఈ కడుపులో కత్తిని ఓడిస్తే ఇది ఉంటుందా? చెయ్యి బతుకుతుందా, సస్తుందా? చెయ్యి. ఇప్పుడు నువ్వు పక్కోడిని తిట్టుకుంటే ఎవరిని తిట్టినట్టు? నిన్ను నీవు తిట్టినట్టే. హల్లెలూయా. అందుకనే మన కంటిని మనమే పొడుచుకున్న వాళ్ళలాగా కాకూడదు. హల్లెలూయా. అందరం చెప్దాం, అందరము ఏం చెప్దామంటే ఎక్కువగా ప్రార్థిస్తామని చెప్పండి. పక్కలకు చేతులు చేతి ఇచ్చి చెప్పండి, మీరు చేతి ఎత్త అవసరం లేదు. ఎక్కువ ప్రార్థించామని చెప్పండి, నిలబడ్డాం కదా, ఎక్కువ ప్రార్థించుదాం. భయంకరమైన దినములు ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఆ దినములు చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎక్కువ ప్రార్థించే సంఘంగా కావాలా. ఆమేన్. ఇది నా అంతరంగంలో ఉన్న ఘోష నేను మీకు వినిపిస్తున్నా. ఆమేన్. నేను రోషం కలిగి చెప్తున్నాను. ఈ మాటలు చెప్పడానికి దేవుని సేవకుని నలిపి 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 దేవుడు ఈ మాటలు విడుదల చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నాకు కూడా తెలియవు. హల్లెలూయా. కానీ మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలా. చెప్పండి, చేతులు చేతిచ్చి ఊపండి, గట్టిగా గుర్తుండేలాగా ఊపండి. నిద్ర మబ్బు పోవాలి. నిలబడ్డారు కదా, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇంకేమంటున్నాడు? మనం ఎక్కువ ప్రేమలో ఎదగాలని చెప్పండి. ప్రేమ చూపిట్లు ఎక్కువ. ఉట్టిగానే ఉట్టుట్టి మాటలు, అబద్ధపు మాటలు, పెదవులు కదిలించకండి. నిజంగా కడుపులో నుంచి చెప్పండి, మనము అందరినీ ఎక్కువ ప్రేమించాలని చెప్పండి. నీకు ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకే శరీరము. ఆమేన్. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అందరం ఒకే శరీరము. మనమందరము క్రీస్తు బిడ్డలము. కాబట్టి ఒక్కొన్ని తిడితే ఇంకొకడికి మంచిది కాదు, ఒకరిని కోస్తే ఇంకొకడికి హాయిగా ఉండదు. ఆమేన్. మెల్లగా మెల్లగా క్యాన్సర్, కాలుకి వచ్చిన క్యాన్సర్ శరీరం అంతా వాకుతుంది. అందుకే కాలుకు రాగానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరన్నా ఇక్కడ తిక్క తిక్క వేషాలు వేస్తే వెంటనే వాళ్ళని ఏం చేయాలా? యాక్షన్ తీసుకొని సెట్ చేసుకోవాలా. ఒక్కోడు తిక్క వేషం వేస్తే సంఘం అంతటికి ఏమొస్తుంది? రోగం వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, మనం ఎక్కువగా ప్రేమించుదామని చెప్పండి. చేతుల చేతి ఇయ్యరా? చేతులు కలపండి, చెప్పండి. చెప్పండి, ఏం కాదు, ఎవరున్నా లేకపోయినా చేతుల చేతి తీసుకోండి, ఇటు పక్కన అటు పక్కన. అబద్ధం కాదు ఇది, దేవుని నడిపి మనం తీసుకోవాలి. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ కమ్ టు పాస్. అది ఖచ్చితంగా ప్రాస్పర్ అవుతుంది, నిజంగా నెరవేరుతుంది ఈ మాట. బుద్ధి కలిగి ఇప్పుడన్న సంఘము ప్రార్థనలో ఎదిగితే దేవుని ఉగ్రత నుండి తప్పించుకుంటాం. ఆమేన్. నిన్ను కాపాడేది మరి దేవుడే. హల్లెలూయా. ఎవ్వరు కాదు, మనుషులు ఎవరు నిన్ను కాపాడు. హల్లెలూయా. ఇంకోటి చెప్దాం, సత్కార్యములు, మంచి పనులు చేద్దాం ఎక్కువగా అని చెప్పండి. మంచి పనులు చేద్దామంటే బూతులు తిడదామా? ఇతరులను గాయపరుచుదామా? ప్రేమ కలిగి ఉందామా?
చెప్పండి 3 సంగతులు. ప్రార్థన ఎక్కువ చేద్దాం. అరే చేతులు ఎందుకు తీసేస్తారు? అంటే అంత అంటరాన్నోళ్ళు లేకున్నారేంది ఇక్కడ? మీకు అంత కోపాలు ఉన్నాయేంది? పట్టుకొని మంచిగా ఊపండి మర్చిపోకుండా. ఆమేన్. ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఎక్కువ ప్రేమిస్తాము, ఎక్కువ మంచి పనులు సత్కార్యములు చేద్దాం యేసునామములో. అప్పుడు సంఘము నిలబడుతుంది, లేదంటే గాలికి కొట్టుకపోతుంది. ఆమేన్. లేకపోతే సంఘం ఏమవుతుంది? గాలికి కొట్టుకపోతుంది. నువ్వు శరీర క్రియల్లో ఉండకూడదు, ఆత్మ సంబంధమైనవి చేయాలి. కళ్ళు మూసుకుందాం అందరం, చేతులు పైకెత్తి. ప్రభువా, ఈ వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మేము వింటున్నాం నాయన. మేము మంచి హృదయాన్ని కలిగి ఉండాలా, ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా. ప్రభువా, మేము నీకిష్టమైన బిడ్డలుగా మేము ఉండాలని కోరుతున్నామయ్యా. మేమందరము కూడా ఆ విధమైన స్థితిలో మేము ఉందుముగాక. హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరియస్ లార్డ్.